అయితే ఈరోజు నేను విజయవాడ నుంచి అంటే విజయవాడ మెయిన్ సిటీ నుంచి బెన్ సర్కిల్ నుంచి ఒక 40 నిమిషాల దూరంలో ఉన్న కల్వపాముల అనే ఊరికి వచ్చిన అనమాట. ఎందుకు వచ్చినా అంటే ఇక్కడ శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ అనే దాని గురించి బాగా ముచ్చట్లు వినబడుతున్నాయి. అంతేకాకుండా కాలేజ్ వాళ్ళు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మా కాలేజ్ ఒకసారి చూడండి, మేము కొంచెం అందరికీ ఆదర్శవంతంగా ఉండేలాగా కాలేజ్ని పెట్టినాము. దీంట్లో చాలా తక్కువ ఫీజెస్తోని చాలా బెస్ట్ ఎడ్యుకేషన్తో పాటు మంచి ఫెసిలిటీస్ని కూడా కల్పిస్తున్నాము. మీరే డైరెక్ట్గా వచ్చి పిల్లలతో మాట్లాడండి, అందరితో మాట్లాడి ఏంది కథ చూసిపోండి అని మమ్మల్ని ఇన్వైట్ చేశారు అనమాట. అందుకోసమే నేను ఇవాళ ఇడికి వచ్చేసిన. మరి కాలేజ్ అయితే చూడడానికి మంచిగా ఉంది, విశాలంగా ఉంది. బేసిక్గా ఈ రోజులలో స్కూల్ గ్రౌండ్లలోనే మామూలుగా ఇట్లా చిన్న చిన్న గ్రౌండ్స్ పిల్లలకి ఆడుకోవడానికి అంతగా స్పేస్ లేకపోవడం చూస్తుంటాం మనం. కానీ కాలేజ్లో కూడా పెద్ద గ్రౌండ్, ఒక 6 ఎకరాల జాగలు కట్టిన ఒక కాలేజ్ ఇది. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే అసలు నిజంగా మనిషికి జీవితంలో పైసలు ఉంటే చాలు అనుకునే రోజులు ఇవి. అంటే పైసలు 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 వీటి వెనకాల పరిగెడుతున్న రోజులు. కానీ ఇలాంటి రోజులలో కూడా ఎస్వి రమణ గారు ఆయనకు వచ్చిన ఒక బెస్ట్ ఐడియా ఏంటి అని అంటే ఒక మంచి ఆదర్శవంతమైన కాలేజ్ పెట్టాలి. ఈ కాలేజ్ ద్వారా పిల్లలకి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే రేపటి రోజు వాళ్ళు మనల్ని తలుచుకుంటే అరే ఈ సార్ లేకుంటే నా ఫ్యూచర్ ఏమైపోయేదిరా అని అనుకోవాలి అని అనుకున్నాడు అనమాట ఆయన. అందుకోసమే కొంత పైసల్ని చాలా కష్టపడి పెట్టుకున్న కాలేజ్ ఇది. చాలా ప్రేమగా చూసుకుంటాడు ఆయన. అంతేకాకుండా పిల్లలందరినీ కూడా అంతే ప్రేమగా ఆయన సొంత పిల్లల్లాగా చూసుకుంటాడు అని చెప్పి చాలామంది కాలేజ్ గురించి చెప్తా ఉన్నారు. సో ఆయనతోనే మాట్లాడడానికి, వాళ్ళ కాలేజ్ గురించి మాట్లాడడానికి, అసలు విషయాలు ఏంది, ఎలాంటి ఫుడ్ పెడతారు, ఎలాంటి క్లెన్లీనెస్ ఉన్నాయి, అసలు వీళ్ళ హ్యాబిట్స్ ఏంది, పిల్లలు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ ముచ్చట్లు నేను మాట్లాడుతూ ఇప్పుడు వాళ్ళందరినీ కలిసేసి. సో చాలా ప్రిపరేషన్లు ఉన్నారు వీళ్ళంతా కూడా, మనం వస్తున్నామని చెప్పేసి మనం కలుద్దాం పాండ్రో సార్. నమస్తే రమ్య గారు, వెల్కమ్ టు అవర్ పాలిటెక్నిక్. చాలా బాగుంది సార్ మీ కాలేజ్, విశాలంగా. థ్యాంక్ యూ. మంచిగా పిల్లలందరూ కూడా నవ్వుకుంటూ కనిపిస్తున్నారు రాగానే హ్యాపీగా. సో ఏది చాలా ఫ్రూట్ఫుల్ డే అనిపిస్తుంది అని అంటే ఒక పని చేసినప్పుడు కాదు, దాని రిజల్ట్ అంత స్మైలీగా వచ్చినప్పుడు చాలా ఫ్రూట్ఫుల్ డే అనిపిస్తుంది. సో అట్లాంటి డేనే అనుకుంటున్నాను నేను. తర్వాత మీతో మాట్లాడినాక మీ పిల్లలతో కూడా మాట్లాడతా పోయి. షూర్. సో మొత్తం మీ పిల్లలందరినీ కలుస్తా, ఏమంటున్నారు, ఏంది, ఎట్లా నచ్చింది కాలేజు, ఎట్లా వచ్చిండ్రు, ఇవన్నీ విషయాలు కూడా నేను అడుగుతా. వెరస్ మాకు వినిపిస్తున్న టాక్ ఏంది అని అంటే బయట మీరు చాలా కృషి చేసి, అంటే చాలా కష్టపడి ఈ కాలేజ్ పెట్టడమే కాకుండా పెట్టినమా దాని నుంచి పైసలు వస్తున్నాయా అనుకునే ప్రైవేట్ కాలేజెస్ చాలా అయిపోయినాయి ఈ రోజులలో. ఇలాంటి రోజులలో కూడా మీరు అట్లా పైసల గురించి ఆలోచించడం కాకుండా పిల్లలకి ఎలాంటి సదుపాయాలు పెట్టాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళ పేరెంట్స్కి ఏ విధమైన నమ్మకం కల్పించాలి, ఇలాంటి వాటిపైన బాగా ఫోకస్ చేసినట్టుగా అనిపిస్తుంది చూస్తే. అందుకే డైరెక్ట్గా మేమే రావాల్సి వచ్చింది మీ కాలేజ్ చూడడానికి. అండ్ ఇంకో ముచ్చట ఏంటి అని అంటే పాలిటెక్నిక్ కోర్సెస్ అనగానే నాకు అర్థమైంది ఏంటంటే బేసిక్గా నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఏ పిల్లల్ని చూసినా కూడా 10th ఇంటర్మీడియట్లో ఏదో ఎంపీసీయో బైపీసీయో సిఈసీయో ఏదో తీసుకోవడము, చదివేయడము, దాని తర్వాత తల్లిదండ్రుల ఫోర్స్ మీదట కొంతమంది ఇంజనీరింగ్ అని, కొంతమంది ఎంబీబీఎస్లు చేయడానికని బైపీసీ తీసుకున్న వాళ్ళు ఇటు అట్లా ఏదో ఒక వైపు వెళ్ళిపోవడం జరుగుతుంది. పాలిటెక్నిక్ అనేది కేవలం పైసలు లేని వాళ్ళకి, లేకపోతే ఎవరైతే బాగా చిన్న చూపు అంటే ఏముందిలే ఇప్పుడు ఇది సంపాదించి పెట్టేది ఉందా, రేపు ఏమైనా జాబ్ చేసి పాలిటెక్నిక్లో చూసిద్దాం. సో ఇలాంటి ఒక ఆలోచన మార్చే విధంగా మీ కాలేజ్ ఉంది అని అనిపించింది నాకు చూస్తే. సో ఎందుకు మీరెందుకు ఇప్పుడు కాలేజ్ పెట్టాలని ఎట్లాగో ఫిక్స్ అయినరు, ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకోవచ్చు, ఇంకేదైనా కాలేజ్ పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ వదిలేసి వై డిడ్ యూ చూస్ పాలిటెక్నిక్? రమ్య గారు, యాక్చువల్గా ఏంటంటే పాలిటెక్నిక్ అనేది చదువు రాని, ఆర్థికంగా స్తోమత లేని పిల్లల విద్య కానే కాదు. మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,
ఇతర రాష్ట్రాల్లో ఏ పారిశ్రామిక వాడకైనా వెళ్ళి ఏ చిన్న సంస్థనైనా సరే ఇలా టచ్ చేసి ఓనర్ని మీరేం చదువుకున్నారు అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్కువ మంది డిప్లొమా లేదా ఐటీఐ అని చెప్తారు. అంటే పాలిటెక్నిక్ విద్యను అభ్యసించి స్వయం కృషితో పారిశ్రామికవేత్తలుగా మారిన వాళ్ళు కోకళ్ళుగా ఉన్నారు. అయితే ఈ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత, డిజిటల్ బ్రాంచెస్ వచ్చిన తరువాత కొంచెం దీని క్రేజ్ తగ్గింది. అంతేగాని పాలిటెక్నిక్ అనేది ఎన్నడూ చదువు రాని విద్య, ఆర్థికంగా డబ్బులు లేని పిల్లల విద్య కాదు. ఇది నిజానికి 10th తర్వాత చదవాల్సినటువంటి కోర్సుల్లో నంబర్ 1 కోర్స్ ఏంటంటే పాలిటెక్నికే చదవాలి. తద్వారా వీళ్ళు డాక్టరేట్ వరకు వెళ్ళొచ్చండి. పాలిటెక్నిక్, బీటెక్, ఎంటెక్ లేదా ఎంఎస్, పిహెచ్డి డాక్టరేట్ వరకు చేయడానికి వర్టికల్ మొబిలిటీ ఉన్నటువంటి కోర్సు. పైగా ప్రతి దశలో పిల్లవాడు మానసిక వికాసం పొందే కోర్సు. కాబట్టి ఆ ఆలోచనతోనే ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది. డిప్లొమా ద్వారా మానసిక ఒత్తిడి ఉండదు. ఆత్మహత్యలు లేనటువంటి ఒక విద్యా వ్యవస్థను స్థాపించడంలో భాగంగా పాలిటెక్నిక్ స్థాపించారు. అది రమ్య గారు. దిస్ షుడ్ బి అ గుడ్ పాయింట్ సార్. అంటే బేసిక్గా చాలా స్కూళ్ళు, ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, ఇవన్నీ కూడా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వీళ్ళు ఎట్లా అంటే పిల్లల్ని రుద్ది టార్చర్ చేసి, అంతేకాకుండా వాళ్ళని విభజించి వీళ్ళు బాగా చదువుతారు ఏ సెక్షన్, వీళ్ళు నార్మల్గా బి సెక్షన్, వీళ్ళు మరీ బుద్ధిహీనులు, వీళ్ళు సిడి ఎందులో పడేయండి అందులో, ఇట్లా వాళ్ళని విభజించి పిల్లల్ని కట్టించుకునేది అంతే ఫీజు అయినప్పటికీ వాళ్ళందరినీ రకరకాలుగా అంటే ఓకే జల్దీ గ్రాస్ప్ చేసే వాళ్ళు, అంటే ఫాస్ట్గా గుంజేసే వాళ్ళని ఒకలాగా చదివించడం, కొంచెం మబ్బుగా ఉన్న వాళ్ళని ఇంకోలాగా చదివించడంలో తప్పులేదు. కానీ వాళ్ళని విభజించి, వాళ్ళని డిస్క్రిమినేట్ చేసి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాలేజెస్లో. దానివల్లే మీరు అన్నట్టుగా ఆత్మహత్యలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అలా లేని వ్యవస్థే పాలిటెక్నిక్. మీరు ఎక్కడ వినరు ఎప్పుడు కూడా ఒక పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు అనే మాట అసలు ఎక్కడా వినపడదు. ఆ శబ్దమే లేదు, ఆ ఛాయే లేదు. కారణం ఏంటంటే ఈ విద్యలో ఉన్న గొప్పదనం. ఆడుతూ పాడుతూ ఒక సెషన్లో థియరీ ఉంటుంది రమ్య గారు, ఒక సెషన్లో ప్రాక్టికల్ ఉంటుంది. అంటే వారంలో 6 రోజులు ఉంటే సోమవారం నుంచి శనివారం వరకు 12 పూటలు, 6 పూటలు ప్రాక్టికల్స్ చేస్తాడు, 6 పూటలు థియరీ చదువుతాడు. చాలా ఆడుతూ పాడుతూ నేర్చుకుని సమాజానికి పనికొచ్చేటటువంటి సర్వీస్ చేయగలిగేటటువంటి విద్య పాలిటెక్నిక్. కాబట్టి తద్వారా స్వయం ఉపాధి పొందగలడు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందగలడు, శిఖర స్థాయిలో పిహెచ్డి వరకు డాక్టరేట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నటువంటిది పాలిటెక్నిక్. కాబట్టి ఇందులోనే నా అనుభవం అంతా ఉంది కాబట్టి ఈ కాలేజ్ స్థాపించడం జరిగింది. పాలిటెక్నిక్ స్పెషాలిటీ అయితే చెప్పినారు, కానీ ఈ కాలేజ్ స్పెషాలిటీ చూస్తే అంటే పాలిటెక్నిక్తో పాటు ఇప్పుడు ఎస్ఎస్సి తర్వాత ఎలాంటి కోర్సెస్ పిల్లలు ఎంచుకుంటే బాగుంటుంది అండ్ ఎలాంటి కోర్సెస్ మీ దగ్గర బాగుంటాయి? ఇదేంటంటే రమ్య గారు, నేను ఎలా ఆలోచిస్తానంటే నా వైఖరి ఆలోచన ఎలా ఉంటుందంటే పిల్లల్ని చూసేటప్పుడు చిరకాలం గుర్తుండే మన శ్రద్ధ, అంటే యాజమాన్యం శ్రద్ధ పిల్లల పట్ల, అంకిత భావం. అంటే ఒక స్టూడెంట్ జేపీకేపీ అంటే దీని కోడ్ అనమాట మా కాలేజీ, జ్యోతి పాలిటెక్నిక్లో చేరితే చిరకాలం గుర్తుండే శ్రద్ధ, అంకిత భావం, మేనేజ్మెంట్ అతను ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎల్లకాలం రాణించే పటిష్టమైనటువంటి పునాది జ్యోతి పాలిటెక్నిక్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. జీవితకాలం సంపాదించే నాణ్యమైనటువంటి విద్య అందించాలి. చిరకాలం, ఎల్లకాలం, జీవితకాలం కూడా పిల్లవాడికి గుర్తుండేటట్టుగా ఒక పవిత్రమైనటువంటి సాక్రెడ్, పవిత్రమైనటువంటి విద్యను అందించడమే ధ్యేయంగా పాలిటెక్నిక్ స్థాపించడం జరిగింది. ఇక్కడ ఏ కోర్స్ చేరాలనే దాంట్లో అసలు డిస్క్రిమినేషన్ లేదు మేడం. ఎలా అంటే రమ్య గారు, మన శరీర భాగాల్లో నా ఆలోచనలో జుత్తు నుంచి కాలి గోరు వరకు ప్రతిదీ ఇంపార్టెంటే. అలాగే ఇంజనీరింగ్లో వివిధ విభాగాలు ఉంటాయి, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇలా మొదలు పెడితే పాలిటెక్నిక్ 24 కోర్సులు పైనే ఉన్నాయి. ప్రతిదీ సమాజంలో ఒక రంగానికి సేవలు అందిస్తుంది. పిల్లవాడి అభిరుచిని బట్టి, విద్యా స్థాయిని బట్టి, సమస్యలు పరిష్కరించే నేర్పు నైపుణ్యాల ఆధారంగా చేసుకుని పిల్లవాడికి ఏ విభాగంలో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ విభాగంలో చేరిస్తే వాడు ఎల్లలు లేనట్టుగా ఆకాశమే హద్దుగా రాణిస్తాడు అన్నది నా అభిప్రాయం.
అంటే మీ దగ్గర పిల్లలు ఎక్కువగా దేని పట్ల బాగా ఆసక్తి చూపిస్తారు? ఏ కోర్స్ ఇప్పుడు మీరు అన్నారు కదా 24 కోర్సులు ఉంటాయి పాలిటెక్నిక్లో, సో వీటిలో ఎక్కువగా జాయిన్ అయ్యేది ఎందులో పిల్లలు? టు బీ ఫ్రాంక్ ఏంటంటే మేడం, ఇది సైకిల్ అనమాట. అంటే ఏం జరుగుతుందంటే ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా, పారిశ్రామికవేత్తల ఆలోచనలకు అనుగుణంగా సొసైటీలో మార్పులు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి సాఫ్ట్వేర్ బ్రాంచెస్, డిజిటల్ బ్రాంచెస్ అంటాం. కంప్యూటర్ సైన్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ, ఇట్లా రకరకాల బ్రాంచీల్లో బయట ప్యాకేజీలు బాగున్నాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది అంటే అందులో చేరతారు. ఎంప్లాయ్మెంట్ రావట్లేదు అంటే మళ్ళీ డౌన్ఫాల్ అవుతుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చినందుకు, అంటే రోడ్లు, రవాణా, సేద్యపు రంగాలు, నిర్మాణ రంగాలకి అనుకూలంగా ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే సివిల్ చేరతారు. పరిశ్రమలకు ఊతం ఇచ్చేటట్టుగా ప్రభుత్వ పాలసీలు ఉన్నట్టయితే కనుక మెకానికల్, ఇది చేరతారు, ఇది చేరరు అనేదానికి ఒక కలబద్ద లేదు రమ్య గారు. ఆ కాల పరిస్థితుల్లో ఆ టైముల్లో దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అనుకూలతను బట్టి ఆ బ్రాంచీలు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒక్కొక్కసారి సివిల్కి భూమి ఉంటుందండి, ఒక్కోసారి కంప్యూటర్కి భూమి ఉంటుందండి. అట్ ప్రెజెంట్ ఏంటంటే టు బీ ఫ్రాంక్ డిజిటల్ బ్రాంచెస్ బూమింగ్ ఉన్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కొంచెం తక్కువ అడ్మిషన్స్ ఉంటాయి. ఓకే. అయితే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులు ఉప్పు లేనిదే ఏ వంట ఎలా అయితే చేయలేమో అసలు అవి లేనిదే అసలు మామూలుగా సమాజం మనుగడ ఉండదు. భూమి మీద మొక్క మనిషి ఉన్నంతకాలం సివిల్ ఉంటుంది. మెకానికల్కి నిత్య నూతనమైనటువంటి బ్రాంచ్ అంటాము, పరిశ్రమలు ఏటాటా పెరుగుతూనే ఉంటాయి. ఎలక్ట్రికల్ అనేది ఒక్క క్షణం కరెంట్ ఆగిపోతే మన జీవితాలు ఎంత అతలాకుతలం అవుతాయో తెలుసు, దాని గ్రోత్ రేట్ ఎంత ఉందో మీకు తెలుసు. ఈ పరిస్థితుల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ చేరటం లేదు అంటే అది నేను అనుకోవడం పెద్ద వైజ్ డెసిషన్ కాదు. పిల్లవాడికి అభిరుచి ఉంటే అందులో ప్రవేశింపజేస్తే అది నేను మీకు వివరంగా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కానీ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బేసిక్ బ్రాంచెస్ లేదా కన్వెన్షనల్ బ్రాంచెస్ అంటాం, సాంప్రదాయ కోర్సులు, ఆ మూడు ప్రధాన ఇంధనం సమాజం నడవాలంటే. వాళ్ళకి ఉపాధికి కానీ, ఉద్యోగాలకు కానీ, లేదంటే కనుక విదేశీ అవకాశాలకు కానీ కొదవే లేదు. చాలా మంచి బ్రాంచ్లు ఆ మూడు, అవింట్లో చేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ నేను మిమ్మల్ని ఏదైనా వేరే డిఫరెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో చేరితే ఏంటి తేడా, ఈ కోర్సులలో మీ కాలేజ్లో చేరితే ఏంటి తేడా అని అడిగితే ఏం చెప్తారు? సింపుల్ మేడం, ఇందులో ఏం లేదు, అన్ని కాలేజీలు మంచివే. నేను మంచి ప్లస్ పైన గుర్తుపెట్టుకోండి, అది కొంచెం మంచి ఎక్కువ, మంచి తర్వాత ప్లస్ ఉంది. ఆ ప్లస్ ఏంటి అంటే ఏం లేదు మేడం, ఇక్కడ తల్లి తండ్రి ఏదైతే శ్రద్ధ తీసుకుంటారో, నేను ఇక్కడ స్థానిక పేరెంట్ని, తల్లిదండ్రులు ఎలా వాళ్ళ పిల్లల భవిష్యత్ పట్ల ఆరాట పడతారు, ఆందోళన చెందుతారు, ఆశిస్తారు, ఏం కోరుకుంటారో దాన్ని వాళ్ళు పర్యవేక్షించలేరు. కానీ నేను ఇక్కడ స్వయంగా ఉండి పిల్లల్ని వాళ్ళు ప్రతి పిల్లవాడికి ఒకటే చెప్తే ఉండదు రమ్య గారు. ఆ పిల్లవాడి మానసిక స్థితి, ఆర్థిక స్థితిగతులు, అవసరాలు, వాటి ప్రాతిపదికగా మోటివేట్ చేయాలి, పిల్లల్ని ఇన్స్పైర్ చేయాలి, ఒక రూట్ మ్యాప్ ఇవ్వగలగాలి. అది నేను చేయగలుగుతాను, నా స్టాఫ్ చేయగలుగుతారు. కాబట్టి ఇతర కాలేజీల కంటే భిన్నంగా నా దగ్గర పిల్లలు రాణిస్తారు, విజయాలు అందుకుంటారు, శిఖర స్థాయిలో నిలబడతారు. అది నా కాలేజీ స్పెషాలిటీ. దట్స్ నైస్ టు హియర్ సార్. సో మరి ఈ స్టాండ్ అలోన్ పాలిటెక్నిక్ అనే దాని వల్ల పిల్లలకి ఎటువంటి లాభాలు ఉంటాయి, అడ్వాంటేజెస్? ఎలా అంటే స్టాండ్ అలోన్ పాలిటెక్నిక్ అంటే ఏం లేదండి, ఓన్లీ పాలిటెక్నిక్ విద్యకే ప్రత్యేకించబడినటువంటి ఇన్స్టిట్యూట్. ఇప్పుడు ఏం జరుగుతుంది సమాజంలో, ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా పాలిటెక్నిక్ ఉంటుంది, పాలిటెక్నిక్లో కూడా షిఫ్ట్ కాలేజీలు లాంటివి ఉంటాయి. అంటే ఇప్పుడు షిఫ్ట్ అనేది తీసేసారు కానీ ఎక్కువ నంబర్ ఉంటారు. ఓన్లీ పాలిటెక్నిక్ కాలేజీల్లో మినిమం నంబర్ లేదా ఒక సైజబుల్ నంబర్, హ్యాండీ నంబర్ ఉంటే కనుక ఆ నడిపే నిర్వాహకులకి ప్రతి పిల్లవాడి మీద శ్రద్ధ పెట్టవచ్చు. పిల్లవాడు కూడా డిస్టర్బెన్స్ ఉండదు. అంటే ఏంటి, ఇంజనీరింగ్ పిల్లవాడు పక్కన ఉన్నట్టయితే కనుక వాడి ఆలోచనలు వీడి మీద పడతాయి. అంటే ఇంకా చెప్పాలంటే సరదాగా గోవుల్లో ఉండాలి, గుర్రాల్లో ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎఫెక్ట్ ఉండదు, వాటిని వీటిని క్లబ్ చేస్తే ఇబ్బంది అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే పీర్ గ్రూప్ అంతా కూడా ఒకే ఆలోచన ఉండాలి. వీళ్ళ మీద ఇతరుల యొక్క ఆలోచనలు పడినట్లయితే కనుక ఖచ్చితంగా కొంత సైకలాజికల్ పొల్యూషన్, మానసిక కాలుష్యం ఉంటుంది.
ఆ ఆలోచనల కాలుష్యం లేకుండా ఉండాలంటే స్టాండ్ అలోన్ పాలిటెక్నిక్ ఎన్నుకోవటమే అత్యుత్తమం నేను చెప్తాను. నా అభిప్రాయం అది, తప్పవచ్చు రైట్ అవ్వచ్చు. ఓకే ఓకే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డిప్లొమాకి వచ్చేసరికి ఏ విధంగా పిల్లలు కోర్సెస్ని ఎంచుకోవడం జరుగుతుంది, ఎట్లయితే బాగుంటుంది, మీరు చెప్పేది ఏంటి? మేడం, ఇది పిల్లవాడి యొక్క విద్యా స్థాయి, అభిరుచి, అతను ఉన్న ఇతర ప్రమోట్ చేయడానికి, అంటే తల్లిదండ్రులు ప్రమోట్ చేయడానికి వాళ్ళు ఉన్న అవకాశాలు, ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని మ్యాథమెటికల్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ, లాజికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్, ఇవన్నీ కూడా ఆలోచించి పిల్లవాడిని ఏ బ్రాంచ్లో వేయాలని ఉండాలి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడికి మ్యాథమెటిక్స్ బాగా వచ్చు, ఫిజిక్స్ వచ్చు అని అనుకోండి. చాలామంది కంప్యూటర్ సైన్స్ చేరతారు. 1,00,000 ర్యాంక్ వచ్చిన పిల్లాడు కూడా నేను కంప్యూటర్ సైన్స్ చేయాలి. కంప్యూటర్ సైన్స్ బేసిక్గా కావాల్సింది మ్యాథమెటిక్సే. సో మ్యాథమెటిక్స్ సౌండ్ నాలెడ్జ్ లేకుండా అతను ఎలా మనం కంప్యూటర్లో చేర్చమని ప్రిఫర్ చేయగలుగుతాము, రికమెండ్ చేయగలుగుతాము. సో తల్లిదండ్రులు పిల్లవాడిని చేర్చేటప్పుడు అతని యొక్క ఆలోచన, అతని విద్యాస్థాయి, పైగా కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా అతను ఎక్కడ సూటబుల్ స్లాట్లో సెట్ అవుతాడో ఆ స్లాట్లో లేదా ఆ బ్రాంచ్లో చదివిస్తే బాగుంటుంది. మేబీ నాట్ ఓన్లీ ఫర్ డిప్లొమా కోర్సెస్, ఇది కామర్స్కి ఐఐటి జేఈ అంటారు చాలామంది. మేడం ఇక్కడ మీకు ఒక చిన్న ఇర్రెలివెంట్ అయినా కూడా పక్కకెళ్ళి చెప్తున్నాను సబ్జెక్ట్కి. కొంతమంది ఐఐటి జేఈ చేరుస్తారు మేడం. మీరు రేట్ ఆఫ్ సక్సెస్ 5% కూడా ఉండదు. ఎందుకని తల్లిదండ్రుల ఆశ కానీ అత్యాశ అని అనుకోండి, సంవత్సరానికి ఒక 2 లక్షలు కట్టి చేరుస్తారు, చివరిలో క్వాలిఫై అవ్వకుండా ఇంటికి వెళ్తారు. అసలు చేర్చే ముందే ఆ పిల్లవాడికి అసలు ఆ స్థాయి ఉందో లేదో చూసుకోవాలి. అలానే పాలిటెక్నిక్లో కూడా ఆ పిల్లవాడు ఏ బ్రాంచ్లో చేరుస్తూ మంచిది అన్నది నిపుణుల సలహా, ఒక ఎక్స్పర్ట్స్ యొక్క అడ్వైస్, లేదా ఆ రంగంలో నిష్ణాతుల యొక్క ఆలోచనను పంచుకుంటే, దాన్ని షేర్ చేసుకుంటే కనుక పిల్లవాడికి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, ఆ కోర్సులో చేర్చుకోవచ్చు. యా, డెఫినెట్లీ. ఇందాక నేను అన్నట్టుగా ఇప్పుడు పిల్లలకి ఏది చదివే ఇంట్రెస్ట్ ఉంటుందో దాంతో పాటు వాళ్ళకున్న టాలెంట్ని బట్టి, వాళ్ళు చేయగలిగిన పనిని బట్టి వాళ్ళకి ఒక కోర్స్ని రికమెండ్ చేయడం కరెక్ట్. సో మీ దగ్గరకు వచ్చిన పిల్లలకి మీరు ఏ విధంగా ఆ పిల్లల్ని చూసి, అంటే ఏ విధంగా వాళ్ళ దగ్గర అబ్జర్వేషన్ పెట్టి వాళ్ళ పైన వాళ్ళకి ఈ కోర్స్ అయితే నీకు బెటర్, నువ్వు ఇది బాగా చేయగలుగుతావు అని మీరు చెప్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి రమ్య గారు. ఈ సంవత్సరం నేను ఈ అడ్మిషన్స్ లేని సమయంలో కూడా, అది నా మూర్ఖత్వం అనుకోవచ్చు, లేదా ఇంకో కోణంలో చూస్తే నాకు కమిట్మెంట్ అవ్వచ్చు. చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి తీసుకొస్తారు. ర్యాంక్ వచ్చిన తర్వాత మా వాడు కౌన్సిలింగ్ ఎలా చేరాలి ఏంటని తెస్తే, ఈ సంవత్సరం దాదాపు ఒక 50 నుంచి 70 మంది పిల్లలు సుమారుగా పంపించేసాను. అసలు నా కాలేజీలో నువ్వు చదవలేవు, నువ్వు పాలిటెక్నిక్ కూడా పాస్ కావని. మా స్టాఫ్ అందరూ కూడా కోపడతారు. ఏమని, సార్ ప్రతి ఒక్క సింగిల్ అడ్మిషన్ కోసం చాలా కాలేజీలో చాలా రకరకాల పద్ధతులు అవలంబిస్తారు అడ్మిషన్ పొందడానికి. మన కాళ్ళకాడికి వచ్చిన అడ్మిషన్ మీరు పొమ్మని చెప్తారు, మీతో మేము చాలా వేగలేకుండా ఉన్నాము, మీతో ఇబ్బంది అవుతుంది అంటుంటారు. అయితే నేనేమంటానంటే, ఆ పిల్లవాడు చేర్చిన తర్వాత వాడు చదవలేక కోర్సు మధ్యలో డ్రాప్ అయినా, వాడు వైఫల్యం చెందినా ఆ బాధ వర్ణనాతీతం. వాడి జీవితకాలం తల్లిదండ్రులు, పిల్లలు కూడా నేను పలానా కాలేజీలో చదివాను, నేను సక్సెస్ కాలేకపోయానని బాధ కంటే కూడా మొదట్లోనే అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు అనే ఉద్దేశంతో మొదట్లోనే మీ అబ్బాయి పనికిరాడు, మీ అబ్బాయి ఈ కోర్సుకు పనికి వస్తాడు, మీ వాడు మెకానికల్ అంటే మీరు ఎందుకు కంప్యూటర్, వాడిని అదే చదవనివ్వండి, వాడికి ఎబిలిటీస్ ఉన్నాయి, అలా గైడ్ చేసి అడ్మిషన్స్ని ఏ కోర్సుల్లో చేరితే బాగుంటుంది అనేటటువంటి సూచనలు, సలహాలు ఇస్తాం. ఫైనల్ డెసిషన్ పేరెంట్కి వదిలేస్తాం. నేనేం అందులో దాంట్లో తలదూర్చను. ఓకే. బట్ కాలేజీలో అతను సెట్ కాడు అంటే మాత్రం నేను అడ్మిషన్ తీసుకోను. అతను డబ్బులు ₹1,00,000 అట్లా టేబుల్ మీద పెట్టినా అది మామూలు చిత్తు కాగితాలతో సమానంగా భావించి, మీ వాడు వద్దండి, పాస్ అవ్వడు, తర్వాత నన్ను నిందిస్తారు అని చెప్పి పంపించేసిన సందర్భాలు కోకొల్లు. ఓకే. దట్స్ మై ఇట్ గివ్స్ మీ ప్లెజర్ ఆల్సో. నేనేమి డబ్బు పోతుంది, ఇన్కమ్ రావట్లేదని ఫీల్ అవునా, చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఇట్లా చేసినప్పటికీ మీ కాలేజ్ ఎవ్రీ ఇయర్ 94% ఆఫ్ ఆక్యుపెన్సీ ఉంటుందంట కదా, చాలా అడ్మిషన్స్ ఉంటాయి. అసలు అంత పూర్తి లెవెల్లో ఆక్యుపెన్సీ ఉండడం అనేది కూడా కొంచెం కష్టమే, అంత ఈజీ కాదు ఒక కాలేజ్కి. సో మరి ఇది ఎట్లా జరుగుతుంది, దేనివల్ల వస్తున్నారు, ఏం చూసి మీ దగ్గరకు వస్తున్నారు? ఏం లేదు, ఇక్కడ ఎందుకు వస్తారంటే మేడం, వాళ్ళ డబ్బులు వాడికి ప్రతి పైసా ఖర్చు పెట్టేస్తారు. అంటే కాలేజీకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో ప్రతి పైసా
అంటే ఒక టూల్ కొనడానికి, ఒక ఎక్విప్మెంట్ కొనడానికి, ఒక ఇన్స్ట్రుమెంట్ కొనడానికి, ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడానికి, ఒక సెమినార్ కండక్ట్ చేయడానికి, అంటే వచ్చే ప్రతి పైసా కూడా పిల్లలకి మళ్ళీ తిరిగి వాళ్ళకే ఖర్చు పెడతా. సో సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏంటి, దానికి తోడు నేను కాలేజీని, ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలి, మానవీయ కోణంలో నడుపుతా. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నేను నా కాలేజీని మానవీయ కోణంలో నడుపుతా. అంటే ప్రతి పిల్లవాడిని, అతన్ని హృదయాన్ని టచ్ చేసి, అంటే అతని హృదయాన్ని హ్యుమానిటీతో ప్రతి అంశాన్ని అన్ని కోణంలో సమగ్రంగా ఆలోచించి, ఒకవేళ డబ్బులు లేకపోతే కనుక ఒక పిల్లవాడికి తెలియకుండా ఇంకో పిల్లవాడికి అతని భోజనం ఖర్చులు తగ్గించి తీసుకోవడం, ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం, లేదంటే కనుక బాగా చదివే పిల్లోడైతే కనుక ఫీజు వేవర్ చేయడం, అనేక కోణాల్లో చేయడం వల్ల అదే మౌత్ పబ్లిసిటీ, వాళ్ళే వాళ్ళ చెల్లెలకి, తమ్ముళ్ళకి, అక్కలకి, మేనల్కి చెప్పి అలా అడ్మిషన్స్ 95% ఫిల్అప్ అవ్వడానికి కారణం నేను భావిస్తాను. ఓ వండర్ఫుల్. కానీ యాక్చువల్గా సార్ ఒకటి, ఇప్పుడు నిజంగానే కొంతమందికి రిక్వైర్మెంట్ ఉంటుంది, మీరు అన్నట్టుగా కొంతమందికి పైసలు ఉండవు, వాళ్ళకు కొంచెం హెల్ప్ చేయాల్సి ఉంటుంది మీ సైడ్ నుంచి కూడా. సో ఇలాంటి వాళ్ళని గుర్తించడంతో పాటు ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి మళ్ళీ పాలిటెక్నిక్ కోర్సెస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. సో కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు, లేదు నువ్వు ఈ కాలేజ్లో జాయిన్ అయిపో, ఆయన అయితే కొంచెం చూసుకుంటారు, హెల్ప్ చేస్తారు, ఈ విధంగా పుష్ చేయడం కూడా జరుగుతుంది పిల్లల్ని. సో ఇలాంటి పిల్లల్ని గుర్తించే ప్రయత్నం కూడా మీరు చేస్తారనేసి ఇందాక మీరు చెప్పిన దాంట్లో అర్థమైంది నాకు. ఇక్కడ మీకు డిస్టర్బెన్స్ చేస్తాను. చిన్న పాయింట్ ఏంటంటే రమ్య గారు, నా కాలేజీలో సుమారు 1200 మంది పిల్లలు ఉంటే దాదాపు 900 మంది పిల్లలు ప్రతి ఒక్కటి పేరు చెప్పగలను, వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు, వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారు, వాళ్ళ దేవురు ఏ తాలూకా కూడా చెప్పగలను. ఆ రేంజ్లో ముందే వాళ్ళ గురించి తెలుసుకొని తర్వాత జాయిన్ చేసుకుంటున్నారు. లేదు, తెలుసుకున్న తర్వాత ప్రతిరోజు వాళ్ళతో ఇంటరాక్ట్ 24/7 ఇక్కడే ఉంటాను నేను. వాళ్ళతో ప్రతిరోజు ఇంటరాక్షన్లో అసలు వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ బాధ ఏంటి, మీరు నమ్మరు, నాతో షేర్ చేసుకోండి. సార్ ఈ సంవత్సరం ఈ వ్యాపారంలో నష్టం వచ్చింది, పొలం అమ్మాము, ఇల్లు అమ్మాము, ఈ సంవత్సరం పంటలు పండింది, ప్రతిదీ షేర్ చేసుకుంటారు పిల్లలు. వాళ్ళ కుటుంబ స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి కూడా నాకు తెలుసు. మీరు నమ్మండి, ఈవెన్ గర్ల్స్ స్టూడెంట్స్ అయితే కనుక, మీ ఫాదర్ ఏం చేస్తారు తల్లి అంటే, మాది కడప జిల్లా అండి, మా ఫాదర్ జీవాలను మేపుతారు, అంటే మేకలు మేపుతారంటారు. సో ఇమీడియట్గా నేను ఒక లోపల నా మైండ్లో ఒక ఆలోచన పెట్టుకుంటా, ఏంటంటే ఈ పాపకి మనం ఏం చేయగలం అంటే, శ్రద్ధ తీసుకోవాలా, పుస్తకాలు ఇవ్వాలా, ఈ పాపని మనం ఎలా చూడాలి, వాళ్ళ తండ్రి కష్టం ప్రతిఫలం వచ్చేటట్టుగా, ప్రతిఫలం దక్కేటట్టుగా, వాళ్ళ కుటుంబానికి ఈ పాప ఆసరాగా మారేటట్టుగా మనం ఏం చేయాలి అనే ఆలోచనలో నేను ఉంటా. సో కాబట్టి ఏంటంటే మేబీ ఇలాంటి కేర్స్ అన్నీ తీసుకోవడం వల్లనే కావచ్చు, మీ గురించి ఒక నానుడు ఉంది ఏంటంటే, బయట ఈ కాలేజ్లో సక్సెస్ కాకపోతే పిల్లలు ఇంకెక్కడ కూడా సక్సెస్ అవ్వలేరు. దట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు బీ అ సక్సెస్ఫుల్ మెన్ ఆర్ విమెన్ దీని నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కాకపోతే అనేది ఒకటి ఉంది. ఎందుకు అలాంటి క్వాలిటీస్ ఏమున్నాయి అని అడిగితే మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే రమ్య గారు, ఇది నా ప్రౌడ్ ఫీల్ అవుతాను నేను స్టూడెంట్స్తో తాధ్యాత్మ్యత చెందుతా. ఆ పదం అర్థం ఏంటంటే, దాని లైటర్ వేలో చెప్పుకోవాలంటే ఎంపతి అంటాం. అంటే నేను స్టూడెంట్ అయిపోతా, అంటే ఈ స్టూడెంట్ చదువు రాదు, వీడికి ఎలా చెప్పాలి, అంటే నాకే చదువు రానప్పుడు నేనేం చేయాలి, ఈ పిల్లవాడికి డబ్బులు లేవు నేనేం చెప్పాలి, వీడు మానసికంగా కుంగుబాటులో ఉన్నాడు, వీడికి ఏం చెప్తే పైకి వస్తాడు, అంటే నేను ఆ స్టూడెంట్ లాగా ఫీల్ అవుతా. స్టూడెంట్స్తో తాధ్యాత్మ్యత చెందుతా, అంటే నేను వాళ్ళలోకి వెళ్ళిపోతాను. ఇది ఇప్పటి కాదు మేడం, నేను ఈ ప్రొఫెషన్ని ప్రేమిస్తా. ఐ లవ్ దిస్, నాకు బాగా ఇష్టమైనటువంటిది. సో కాబట్టి నా దాదాపు జీవితకాలం మొత్తం లెక్చరర్గా పనిచేయడం వల్ల అప్పటి నుంచి ఉంది ఇది. అరే నువ్వు రమణ గారి దగ్గరే పాస్ అవ్వలేదంటే, రమణ గారి దగ్గరే బాగుపడలేదంటే, రమణ గారి చేతుల్లోనే నువ్వు ఇంకా సక్సెస్ అవ్వలేదంటే ఎక్కడ అవ్వని 40 ఏళ్ళ నుంచి అంటూ ఉంటారు. దానికి వేరే ఏం లేదు. మళ్ళీ చెప్తున్నాను, నేను స్టూడెంట్ లాగా ఉంటే నాకేం కావాలో తెలుసు కాబట్టి నేను అది స్టూడెంట్గా అందిస్తాను. దట్స్ ఆల్. ఓకే. అండ్ మీ కాలేజ్ అకాడమిక్ ఇయర్స్ ఎట్లుంటాయి? అంటే సిలబస్ కానీ, లేకపోతే ఎప్పటి నుంచి ఎప్పుడుకుంటే ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, పిల్లల్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు దానికి ముందు? మేడం, ఇది సొంత కరికులం నడపడానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే అకాడమిక్ క్యాలెండర్ ఇస్తుందో ఆ క్యాలెండర్ ప్రకారం, ఆ కరికులం ప్రకారం నడపాలి. అలాగే నడుపుతాం. దానికి తోడు మేమేం చేస్తామంటే మేడం, వాళ్ళు ఒక 7 hours పర్ డే అంటారు.
మేము దాన్ని తీసుకుపోయి పొద్దున్నే 1 గంట, ఈవినింగ్ 1 గంట, 2 గంటలు పెంచి 9 hours చేస్తాం. ఓకే. అలాగే కొన్ని హాలిడేస్లో పిల్లలు ఇష్టపూర్వకంగా వచ్చేట్టుగా చేయడం జరుగుద్ది. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మేడం, నేనేం ఫీల్ అవుతానంటే ఫస్ట్ బేసిక్గా ఒక పిల్లవాడు 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఏమడుగుతారంటే ఎవరైనా సరే పాస్ అయ్యాడా తప్పాడా అని అడుగుతాడు. అంటే 100% సక్సెస్ అవ్వాలి. 35% మార్కులతో కావచ్చు, 99% మార్కులతో కావచ్చు. వాడు పాస్ అవ్వకపోతే ఆ మానసిక వేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు, అది ఎక్స్పీరియన్స్ నాకు అది. ఎందుకంటే మా కుటుంబాల్లో చాలామంది నేను చూసా ఫెయిల్ అయిన వాళ్ళని. అలాగే ఒక పిల్లవాడు 35 మార్క్స్తో పాస్ అయినా, 99% మార్కులతో పాస్ అయినా, ఆ ఇళ్లలో పాస్ అయిన రోజు, రిజల్ట్ వచ్చిన రోజు 3rd ఇయర్లో ఆ కుటుంబాల్లో ఎలాంటి పండగ వాతావరణం ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు ఎక్కువ పని దినాలు, ఎక్కువ పని గంటలు పనిచేసి 100% స్టూడెంట్స్ పాస్ అయ్యేట్టుగా చూస్తాం. మీరు అన్నారు ఇంతకుముందు కొన్ని కాలేజీల్లో, ఇంటర్మీడియట్లో, వీటిలో కొన్ని కాలేజీల్లో సెక్షన్స్ విభజిస్తారని. ఇక్కడ కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది. సెక్షన్కి 60 మంది ఉంటారు. ఇందులో MBA పిల్లలు ఉంటారు. నిజంగా MBA కాదు. M అంటే మందమతులు, B అంటే బుద్ధిజీవులు, A అంటే అల్పబుద్ధులు. అంటే యాక్చువల్గా నేనేమంటానంటే వాళ్ళని స్లో లెర్నర్స్ అంటాను. 60 మందిలో మేడం సింపుల్ అండి. కాలేజీలో 20% ఫార్ములా అని ఉంటుంది. 20% ఫార్ములా అంటే ఏంటంటే అల్లరి చేసేవాళ్ళు 20 మందే ఉంటారు, చదవని వాళ్ళు 20 మందే ఉంటారు. అంటే చదివేవాడు కూడా అల్లరి చేయొచ్చు. మనం 20 మందినే ఐడెంటిఫై చేయాలి. 20%, 60లో 20 అంటే 12%, 20% అంటే ఆ 12% పిల్లల్ని ఐడెంటిఫై చేసి ఆ పిల్లల్ని ఎలా ఉత్తీర్ణులు చేయాలి, ఎలా వాళ్ళ మనసుల్లో మార్పు తేవాలి, పరివర్తన తేవాలి, ప్రవర్తన నేర్పాలి, సమాజం అంగీకరించేటటువంటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఒక ఐడియా పెట్టుకుంటే కనుక డెఫినెట్గా మనం చాలా అవర్ కాలేజ్ ఎయిమ్స్ ఎట్ 100% సక్సెస్ అండ్ యూనివర్సిటీ ర్యాంక్స్ సాధించేటట్టుగా యూనివర్సిటీ క్యాంపస్లో వచ్చే ర్యాంక్స్ ఎట్లున్నాయి సార్? మరి ర్యాంక్స్ ఎట్లా? ఈ గతం 10 సంవత్సరాలు అవుతుంది మీరు కాలేజ్ పెట్టి కూడా. సో ఈ 10 సంవత్సరాల నుంచి ర్యాంక్స్ ఎట్లున్నాయి మీ పిల్లలవి? మేడం, మీరు వచ్చే ముందు ఎంట్రన్స్లో గోడకు చూసారో లేదో, గమనించారు లేదో, 98.3% పిల్లలు మార్కులు వచ్చిన పిల్లలు అవన్నీ కూడా ఉన్నాయి. అక్కడి నుంచి దాదాపు 90% ఏమో. అది లిస్టు చెప్తే మేడం పెద్ద చాంతాడైపోతుంది. అంటే ఏంటంటే పిల్లలు చాలా పోటీపడి చదువుతారు, ఆహ్లాదకరం, ఎక్కడ ఒత్తిడి ఉండదండి, ఎక్కడ కూడా పిల్లల్ని ప్రెషర్ చేయం. ఓన్లీ చదువుకుంటే అవకాశాలు ఏముంటాయి, అలా చదవాలి, ఎలా అభివృద్ధి చెందాలి, మీ బంధువుల్లో డెవలప్ అయిన వాళ్ళకి మీకు చూడండి చదువులో బాగా చదువుకోవడం వల్ల ఇలా మోటివేట్ చేసి వాళ్ళని ఏం చేస్తామంటే యూనివర్సిటీల్లో ప్రవేశం పొందేటట్టుగా, ర్యాంకులు కొట్టేటట్టుగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుద్ది. అలాగే 0 failures నా స్లోగన్. ఎవ్వరూ తప్పకూడదు, 35 మార్కులతో అయినా పాస్ అయ్యేటట్టుగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ మై ప్రోగ్రామ్. ఓకే. అండ్ ప్రాక్టికల్స్ చాలా ఇంపార్టెంట్ పాలిటెక్నిక్. సో వీటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ దగ్గర ఉందా అంటే ఏం చెప్తారు? ప్రతిదీ కూడా సిలబస్ ప్రకారం ప్రాక్టికల్స్ చేయించి ఆ పిల్లలు ఇంజనీరింగ్లోకి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ ఒకటి చెప్తాను మేడం సరదాగా. ఇంటర్మీడియట్ 2 years చదువుతారు, కంప్యూటర్కి వెళ్తారు మేడం. ఫర్ ఎగ్జాంపుల్ బై కేటగిరీ B అంటే పేమెంట్ సీట్ కావచ్చు, డబ్బులు కట్టి డొనేషన్లో, లేదా మామూలు IITలో చేరొచ్చు, లేదా బై ర్యాంక్ చేరొచ్చు. కానీ కంప్యూటర్ ల్యాబ్ 2 years వాళ్ళు ఎవరు చూడరండి, కానీ ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తారు. దురదృష్టం ఏంటంటే కంప్యూటర్ మీద ప్రాక్టీస్ ఎవరు ఇంటర్మీడియట్, కంప్యూటర్ చేరతాడు, అది మామూలుగా బెత్తర చూపులు చూస్తుంటాడు ల్యాబ్కి వెళ్ళి. వేరే పాలిటెక్నిక్లో Day 1 నుంచి కంప్యూటర్ ముందు కూర్చుంటాడు పాలిటెక్నిక్లో చేరిన పిల్లోడు. అంటే ఏంటి, 3 years కంప్యూటర్లో ఉంటాడు ఎవ్రీడే. సో చాలా సులువుగా ఉంటుంది. అలాగే మెకానికల్ పిల్లలు వాళ్ళకి దాదాపు 12 ల్యాబ్స్ ఉంటాయండి, 12 ల్యాబ్స్. సివిల్ అంతేనండి, ప్రతిదీ ల్యాబ్ అంతా కూడా ప్రతి సౌకర్యాన్ని ఏర్పాటు చేసాము. ప్రతి దాన్ని కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో వాళ్ళకి నేర్పి ఇంజనీరింగ్లో వెళ్ళినప్పుడు వీళ్ళ చుట్టూతా వీళ్ళ లాటరల్ ఎంట్రీస్ అంటారు మేడం. పాలిటెక్నిక్ చదివి ఇంజనీరింగ్ చేరేవాళ్ళని వీళ్ళ చుట్టూతో వాళ్ళ క్లాసు మాత్రం చేరాలి, అంటే వీడే కేంద్ర బిందువుగా మారాలి, జేపీ పిల్లోడు. అలాంటి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా పిల్లల గురించి కొన్ని పాయింట్స్ ఉన్నాయి సార్ మాట్లాడడానికి. తర్వాత టీచర్స్ గురించి, లెక్చరర్స్ గురించి నేను మాట్లాడతా. సో పిల్లల గురించి ఇంకొంచెం మాట్లాడితే, మీ దగ్గర ఒక 26 జిల్లాల నుంచి పిల్లలు వస్తారు అని నేను విన్నా. అంటే బేసిక్గా ఒక దగ్గర ఒక కాలేజ్ కానీ స్కూల్ కానీ ఉంటే అది ఎవరికి దగ్గర అవుతుంది, ఎవరికి రీచబుల్,
పిల్లలు ఒకవేళ తల్లిదండ్రి వచ్చి చూసుకొని పోవాలన్నా కూడా, ఒకవేళ ఇక్కడ వాళ్ళకి హాస్టల్ మాట్లాడేసినా చూసుకొని పోవాలన్నా కూడా అనుకూలంగా ఉండేటట్టు చూసుకుంటారు. కానీ 26 జిల్లాల పిల్లలు అంటే దూరం నుంచి చాలామంది రావాల్సి ఉంటుంది, వస్తారు. సో ఇట్లా కూడా రావడానికి ఏ విధంగా మీరు అట్రాక్ట్ చేస్తున్నారు? మొదట్లో లేరు మేడం, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మొదట్లో నాకు లేదు. 2013-14లో స్టార్ట్ అయినప్పుడు ఇతర జిల్లాల పిల్లలు లేరు. నాకు 2015లో కొద్దిగా స్టార్ట్ అయ్యారు. అంటే సీడ్ లాగా, బీజం లాగా పడింది. కొన్ని జిల్లాల నుంచి అక్కడ ఒకటి వచ్చారు. అప్పుడు నాలో నేనే ఒక ప్రశ్న వేసుకున్నాను, ఈ పిల్లవాడు రైట్ అవే అక్కడెక్కడి నుంచో జిల్లాలు దాటి ఎందుకు వచ్చాడు? వాడికి ఏమి ఇల్లు లేదా, వాడికి ఏమి ఫ్యాన్ లేదా, వాడికి ఏమి ఏసీ లేదా, అతను నుండే ఊరికి దగ్గరలో పాలిటెక్నిక్ లేదా, అన్ని జిల్లాలు దాటి ఎందుకు వచ్చాడు? ఎస్, తన భవిష్యత్తుని వెతుక్కుంటూ, అంటే జేపీకేపీలో భవిష్యత్తుని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు. అప్పుడు నేనేం ఆలోచించాను, నా పిల్లలు యాక్చువల్గా ఇక్కడ లేరు మేడం, అమెరికాలో ఉన్నారు. నా పిల్లలు వాళ్ళు భవిష్యత్తు ఎత్తుక్కుంటూ అక్కడికి వెళ్ళారు. ఇక్కడ నా పిల్లలు లాంటి వాళ్ళు వాళ్ళ భవిష్యత్తుని ఎత్తుకోవడానికి ఇక్కడికి వచ్చారు. సో ఈ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో నేను నా ప్రతి క్షణాన్ని, ఆరోగ్యాన్ని కాదు డబ్బులు అన్నీ ఖర్చు పెట్టి వాళ్ళని పసిపిల్లలాగా సాకి 3 ఏళ్ళు, డిప్లొమా 3 ఏళ్ళు సాకి, వాడు ఎలా అయితే వచ్చాడో, ఒక బాబు కానీ పాప కానీ ఎలా అయితే వచ్చాడో అంతే పవిత్రంగా తల్లిదండ్రులకి అదనంగా ఒక సర్టిఫికేట్, డిప్లొమా సర్టిఫికేట్ వాళ్ళ చేతికి ఇచ్చి తల్లిదండ్రులకి అప్పచెప్పాలనేది ఒక స్థిర సంకల్పం, దృఢ సంకల్పం తీసుకున్నాను. సో మంచి బాధ్యతను తీసుకున్నాను. ఆ ఓతుకు అనుగుణంగా వర్క్ చేయడం వల్ల క్రమేపీ పెరిగి ఈరోజు మా కాలేజీలో 26 జిల్లాల పిల్లలు ఉన్నారు. అందులో మెజారిటీ అసలు ఇతర జిల్లాల పిల్లలే. మా జిల్లా పిల్లలు కృష్ణా జిల్లా కంటే ఇతర జిల్లాల పిల్లలే ఎక్కువ. దట్స్ గుడ్. అయితే ఇంకొకటి సార్, ఇప్పుడు ఏ కాలేజ్కి వెళ్ళినా కూడా అసలు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఈ మధ్య చూస్తుంటే బయట ఇంటి దగ్గర 10th అయిపోగానే ఇంటి దగ్గరికి కొన్ని కాలేజ్లో వాళ్ళు వచ్చి వాళ్ళ పర్సంటేజ్ని చూసి, వాళ్ళకి హైయర్ పర్సంటేజ్ ఉంటే, మంచి ర్యాంక్ కొట్టిన వాళ్ళు అయితే వాళ్ళని పట్టుకెళ్ళి వారికి సీట్లు ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి కాలేజెస్ గల్లీకోట ఉంటాయి నిజంగా చెప్పాలంటే. ముఖ్యంగా ఈ ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి ఇవన్నీ చేసే పనులేవి. ఇట్లా కాకుండా మీ దగ్గరికి ఎవరన్నా పిల్లలు విత్ తక్కువ మార్క్స్తో, తక్కువ పర్సంటేజ్తో వస్తే, 10thలో చాలా తక్కువ వచ్చి యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్, జస్ట్ అబౌవ్ యావరేజ్ స్టూడెంట్స్ వస్తే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తారా, తీసుకుంటారా? లేకపోతే ఆ కాలేజ్లో లాగానే లేదు మా దగ్గర సీట్ రాదు అంటారా? అసలు ప్రతి అడ్మిషన్ మేడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే కౌన్సిలింగ్ ద్వారా రావాలి. ఎవరైతే కౌన్సిలింగ్ ద్వారా వచ్చారో మనం డినై చేయడానికే వీల్లేదు. వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేస్తాం, ట్రైనప్ చేస్తాం, అందులో ఏం అనుమానం లేదు. ప్రతి పిల్లవాడిని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వ్యక్తిగతంగా అతని యొక్క విద్యా స్థాయికి తగ్గట్టుగా ప్రణాళిక రచించి అతను ఎలా క్రమక్రమంగా ఆర్గానిక్ గ్రోత్ క్రమక్రమంగా ఎలా అభివృద్ధి అవ్వచ్చు విద్యా స్థాయిలో అని చెప్పి నేర్పి ప్రతి ఒక్కరిని మేడం సృష్టిలో ప్రతిదీ అందమైంది అన్నట్లుగా ప్రతి పిల్లవాడిలో కొన్ని టాలెంట్స్ ఉంటాయి, హిడెన్ టాలెంట్స్ ఉంటాయి, దాగి ఉన్నటువంటి నైపుణ్యాలు. ఆ హిడెన్ టాలెంట్స్ని మనం గుర్తించి అతను ఎందులో ఎలా రాణిస్తాడు అన్నది గమనించి అతనికి తగ్గట్టుగా, అంటే నువ్వు ఇలా చేస్తే పాస్ అవుతావు, డోంట్ వర్రీ, నువ్వు వీళ్ళ సహాయం పొందు, నువ్వు 1 గంట ఖర్చు సమయాన్ని పెట్టు, అలా ఒక ప్రణాళిక ఇచ్చి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్, ఎవరికి డినై చేసేది లేదు. కాకపోతే పూర్తిగా నా దగ్గరికి కొంతమంది వస్తారు, అసలు చదవటమే రాదు, 10th ఎలా పాస్ అయ్యారో అర్థం కాదు మేడం, అది ఒక మిరాకిల్. అలాంటి వాళ్ళు మాత్రం నేను ఖచ్చితంగా నిరాకరిస్తాను. అంటే కనీసం చదివించినప్పుడు బేసిక్స్ రావు, అంటే చదవలేరు కూడబలుకుని కూడా. అలాగే మ్యాథమెటిక్స్లో చతుర్విధ క్రియలు అని ఉంటాయి, అంటే కూడికలు, తీసివేతలు, భాగాహారాలు లాంటివి, అవి కూడా రాని పిల్లల్ని నేను నిజంగానే నిరుత్సాహపరుస్తా. అయినా సరే నాకు మీ కాలేజీ కావాలంటే చివరికి అంగీకరించి వాడిని కూడా సక్సెస్ అయ్యేటట్టుగా చూసే బాధ్యత 200% తీసుకుంటాం. సో మీరు చాలా బాధ్యతతోని వ్యవహరిస్తున్నారు కాబట్టి పిల్లలతోని, అంటే చాలామంది ఆడపిల్లలు ఉన్నారు మీ దగ్గర, బయట నేను వచ్చేటప్పుడు చూసిన. సో ఆడపిల్లల రక్షణ కోసం చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజులలో, ముఖ్యంగా హాస్టల్స్ అండ్ కాలేజెస్ ఒక్క దగ్గర ఉన్నప్పుడు. సో మీరు ఎలాంటి స్పెషల్ ప్రికాషన్స్ తీసుకుంటారు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మా దగ్గరికి వచ్చే పిల్లలు 14+ ఏజ్, బాయ్స్ ఆర్ గర్ల్స్, అండ్ 10th పరీక్ష రాయడానికి
క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అది పాలిటెక్నిక్కి, అంటే 14+, అంటే వాళ్ళు చిన్న పిల్లలు, అభం శుభం తెలియని పిల్లలు. ఈ ఏజ్లో నేను వాళ్ళకి మీటింగ్స్ తరచూ కండక్ట్ చేస్తాను. ఆడపిల్లలకి ఎలాంటి జాగ్రత్త తీసుకుంటామంటే కౌన్సిలింగ్ ఉంటుంది. నేనేం చెప్తానంటే, ఒక్క మీ అమ్మ మీ నాన్నని తప్ప మీరు 25 ఏళ్ళు వచ్చే వరకు, ఆడపిల్లలు 25 ఏళ్ళు వచ్చే వరకు ఎవరిని నమ్మొద్దు. 60 ఏళ్ల వృద్ధుడిని నమ్మొద్దు, మీ క్లాస్మేట్ 16 ఏళ్ల కుర్రాడిని నమ్మొద్దు. మగవాళ్ళు మగవాళ్ళే, ఆడవాళ్ళు ఆడవాళ్ళే, ఆ భేదం ఉంటుంది. మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్ చూడండి, ఎలాంటి మనుషులు ఉంటారన్నది మీకు అర్థమవుతుంది. వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తాను నేను. అలాగే వాళ్ళ హాస్టల్లో ఓన్లీ ఉమెన్ ఉంటారు, వాష్రూమ్స్ కూడా ఉమెనే కడగాలి. ఈవెన్ మై సెల్ఫ్, నేను కూడా ఉమెన్స్ హాస్టల్కి, ఈవెన్ దో నాకు 63 ఏళ్ల వయసు అయినా కూడా నేను కూడా అక్కడికి వెళ్ళడానికి ఎలవబిలిటీ లేదు. ఓన్లీ సమ్మర్లో రిపేర్స్ చేపిస్తే రీఓపెన్ అయిన తర్వాత మళ్ళీ అకాడమిక్ క్లోజ్ అయ్యే వరకు నేను కూడా వెళ్ళకూడదు. అంటే ఏంటి, జెంట్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్ దట్ క్యాంపస్. అండ్ ఆల్సో ఎవ్రీ 15-20 డేస్ వాళ్ళతో గ్యాదరింగ్ ఉంటుంది. వాళ్ళకి కౌన్సిలింగ్ నేను లేదా కౌన్సిలర్స్ని బయట వాళ్ళని తెప్పించి ఎక్స్పర్ట్స్ని బిహేవియరల్ చేంజెస్ ఏమేమి చేసుకోవాలి, ఏమేమి తప్పులు చెప్తాయి. ఇంకా చెప్పాలంటే మీకు కోపం రాకపోతే చున్నీ కప్పుకోకపోయినా సరే నేను కోపడతా, చేదస్తం అనుకున్నా సరే చున్నీ కూడా సరిగా కప్పుకోవాలి. అలాంటి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే నిజంగా చెప్పాలంటే సార్, అమ్మాయిలకే కాదు, ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న అబ్బాయిలకు కూడా సేఫ్టీ ఇంపార్టెంట్ అయిపోయింది ఈ రోజుల్లో. ఎందుకంటే అబ్బాయిల పైన కూడా కొన్ని రకరకాల జరగడం జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకో విధంగా అబ్బాయిలు చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్తో కావచ్చు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అలవాట్లు, ఇలాంటి వాటిలో కూడా. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు మీ దగ్గర వదిలిపెట్టిపోయినరు, ఇది చాలా క్రూషియల్ ఏజ్. ఏదైతే ఈ టీన్స్ ఉంటాయో 15, 16, 17, 18, 19, ఈ టీన్స్లో ముఖ్యంగా పిల్లలు చాలా ఫాస్ట్గా చెడిపోతారు, చాలా ఫాస్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. సో ఇలాంటి ఏజ్ గ్రూప్లో పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్, టీచర్స్కి కానీ పేరెంట్స్కి కానీ. సో ఇలాంటి పిల్లల్ని డీల్ చేసే విధానం వచ్చిన టీచర్స్ ఉండాలి. అలాంటి టీచర్స్ ఉన్నారా మీ దగ్గర? ఖచ్చితంగా మేడం. టీనేజ్ అన్నారు కదా, ఆడపిల్లలది ఒక సమస్య, మగపిల్లలది ఒక సమస్య. మగపిల్లలు ఏంటంటే టీనేజ్లో చెబితే వినరు, గిల్లితే ఏడుస్తారు. అంటే కొడితేనేమో కోపాలు వచ్చేస్తాయి, కొట్టకూడదు, పగలు కొట్టకూడదు. సో ఈ ఏజ్లో మనం ఏం చేయాలంటే, వాళ్ళకు ఉండే ప్రభావాలు ఏంటండి, మగపిల్లలకి క్రికెట్ ఒకటి ఉంటుంది, సినిమా ఒకటి ఉంటుంది, మొబైల్ ఎడిక్షన్ ఒకటి ఉంటుంది, కొత్తగా మొబైల్లో గేమ్స్ ఆడటం ఒకటి ఉంటుంది, బైక్ రైడింగ్ ఉంటుంది, బబుల్ గమ్స్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కొద్దిగా సమాజంలో ఇంకొద్దిగా లోతుకెళ్ళే అలవాట్లు ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పదలుచుకోవాలి. ఇక్కడ మా కాలేజీలో కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. ఆ మానిటరింగ్ ఎలా ఉంటుందంటే, అసలు ఎవడు బబుల్ గమ్ నవ్వుతున్నాడో కూడా ఉంటుంది. బబుల్ గమ్ కూడా నవ్వరు. మీరు బోర్డులు చూసే ఉంటారు కాలేజీలో. బబుల్ గమ్ ఈజ్ ఆల్సో ప్రొహిబిటెడ్ ఇన్ అవర్ క్యాంపస్. ఈ పిల్లలు ఎలాంటి నిఘా ఉంటుందంటే, ఎలాంటి మానిటరింగ్ ఉంటుందంటే, పిల్లలు కొంతమంది మా కాలేజీ హాస్టల్లో ఉంటారు, కొంతమంది గవర్నమెంట్ హాస్టల్లో ఉంటారు, కొంతమంది రూముల్లో ఉంటారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా. ఎవరు ఏ రూముల్లో ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అన్నటువంటిది దానికి నిఘా వ్యవస్థ ఉంటుంది. అంటే వాళ్ళు రూముల్లో అసలు ఏ టైంలో ఏం చేస్తున్నారు, సహచరులు ఎవరు, సావాసగాళ్ళు ఎవరు, స్నేహితులు ఎవరు, హౌ దే ఆర్ స్పెండింగ్, ఇలాంటివన్నీ కూడా నిఘా ఉంటుంది. మా లెక్చరర్స్ అందరికీ కూడా ఇది ఒక ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్. నా ఉద్దేశం ఏంటంటే, వాడు చదువు లేకపోయినా బాగుపడతాడు, కానీ ముందు సత్సాంగత్యం ఉండాలి, సత్కాలక్షేపం ఉండాలి, అలవాట్లు ఉండాలి. సో దీని మీద ఖచ్చితంగా ఒక ఫోకస్. మరి మీ హాస్టల్స్కి వచ్చేసరికి, ఈ హాస్టల్స్ పాపం పిల్లలకి ఇప్పటికి ఈ రోజులలో, ఇక్కడే కాదు హైదరాబాద్లో కూడా చాలామంది పిల్లలకి హాస్టల్స్తో ప్రాబ్లం. అక్కడ ఫుడ్ సరిగ్గా పెడతలేరని, సరిగ్గా వండట్లేదని, క్లెన్లీనెస్ లేదని, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో మీ హాస్టల్స్లో ఎలాంటి మెయింటెనెన్స్ ఉంటుంది, పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెడతారు, పిల్లలకి ఏ ఫుడ్ పెడితే ఏ తింటే ఎట్లా? ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రి రాగానే ఒక నెల 2 నెలలకి ఏడుపు వచ్చేస్తుంది. ఇటు పిల్లలకి ఏడుపు వస్తుంది, అటు తల్లిదండ్రికి ఏడుపు వస్తుంది. పిల్లల్ని చూస్తారే, నా కొడుకు సన్నగా అయిపోయిండు, నా కొడుకు నల్లగా అయిపోయిండు, నా కొడుకు ఏం తింటున్నాడో ఏం తింటలేడో, వాడికి ఏం పెడుతున్నారో, ఇలాంటి ఫికర్ ఉంటుంది. సో వీటన్నిటినీ కూడా అంటే తల్లిదండ్రి బ్రెయిన్లోంచి క్లీన్ చేయడానికి మీరేం చేస్తున్నారు అనేది చెప్పడం చాలా ఇంపార్టెంట్. రమ్య గారు, నేను మారానండి ఈ విషయంలో. నేను మారిన మనిషిని. యాక్చువల్గా నేను హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉండి, ఇంతకుముందు పాలు పోసి వండిన కూరలు, బీరకాయలు, బెండకాయలు ఇవి వండితే పిల్లలు ఎవరు తింటలేదు. నేను మారి పిల్లలకు అనుగుణంగా గత 4-5 సంవత్సరాల నుంచి
ఎవ్రీ సెషన్ ఏ ట్రీట్ లాగా మార్చేసా. అదేంటో వివరంగా చెప్తాను మళ్ళీ మీకు. ఎవ్రీ మీల్ ఏ వెడ్డింగ్ మీల్ చేసేసా. అంటే దాని అర్థం ఏంటంటే ఆయిల్ ఫ్రైస్, డీప్ ఆయిల్ ఫ్రైస్ నాకైతే ఇష్టం ఉండదు, హెల్త్ రీచ్, కానీ పిల్లలు అవి ఇష్టపడుతున్నారు. డీప్ ఆయిల్ ఫ్రైస్ వాళ్ళ ఇంట్లో అయినా తలకు చేసి పెడుతున్నారు. డీప్ ఆయిల్ ఫ్రైస్. వైట్ రైస్ పెడితే రమ్య గారు వాళ్ళు ఒక రకంగా చూస్తున్నారు ఫేస్. ఇంకా వైట్ రైస్ ఏంటంటే కలర్ మారాలి. అది పుదీనా రైస్ అవ్వచ్చు, లేదంటే కనుక జీరా రైస్ కావాలి, లేదంటే కనుక వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ కావాలి. ఇలా వాళ్ళు అది చూస్తే వాళ్ళ ఫేస్లు వెలుగుతూ ఉంటాయి, మొహాల్లో వెలుగు వస్తుంది. సో నేను మారి ఏం చేశానంటే వాళ్ళకి ఏం కావాలి అది. ఇప్పుడు మీరు అన్నారే తల్లిదండ్రులు ఏడుస్తారు, పిల్లలు ఏడుస్తారని, ఇక్కడి నుంచి మళ్ళీ అండర్లైన్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏడుస్తారు, ఎందుకంటే ఈ మీల్ అంత బాగుంటుంది కాలేజీలో. ఇక్కడి నుంచి చూస్తా సార్, నేను ఇప్పుడు వెళ్ళిన తర్వాత మీ హాస్టల్లో ఏమేమి వండుతున్నారు, సాక్ష్యం ఎట్లా వండుతున్నారు అన్నీ చూస్తాను నేను. సాక్ష్యం. మీరు ఇక్కడి నుంచి వెళ్ళే పిల్లలు గొడవ చేస్తారు, వెళ్ళటానికి ఇష్టపడరు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు వచ్చి సార్ మీరు చాలా బాగా చేస్తారని చెప్పి ప్రతిరోజు 1-2 ప్రశంసలన్నా నాకు లభిస్తూనే ఉంటాయి పేరెంట్స్ వచ్చినప్పుడల్లా. సో ఫుడ్కి కృష్ణా జిల్లా పేరు, జేపీకేపీ పెట్టింది పేరు. ఫుడ్కి కృష్ణా జిల్లా పేరు, జేపీకేపీ పెట్టింది పేరు. దట్స్ ఆల్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అయితే మీ కాలేజ్లో, మీ కాలేజ్ కానీ మీ హాస్టల్స్ విషయంలో మాట్లాడినప్పుడు కొంచెం రాగానే కొన్ని చిన్న చిన్న పాయింట్స్ తెలుసుకున్నప్పుడు నాకు చాలా ఇంప్రెసివ్ పాయింట్ ఏదనిపించింది అంటే, నేను ఇప్పుడు వరకు ఎన్నో హాస్టల్స్, ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్స్ని చూసిన, కాలేజెస్ని చూసిన, ఎక్కడ కూడా పేరెంట్స్ని లోపలికి రానివ్వడానికి కూడా ఒక గంట టైము, హాఫ్ అన్ అవర్ టైం, 45 minutes టైం పెడతారు. కానీ మీ దగ్గర మాత్రం పేరెంట్స్ ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి పిల్లల్ని చూసుకోవాలంటే ఒక 2 రోజులు ఉండి చూసుకునే సదుపాయాలు కూడా మీరు అందిస్తున్నారు అన్న విషయం తెలుసుకొని నిజంగా ఐ వాజ్ వెరీ హ్యాపీ. దీని గురించి చెప్పండి, మీరేమంటారు? మేడం ఇక్కడ ఏంటంటే నేనేమంటానంటే, అసలు నా కాలేజీ పాంప్లెట్ లేదా బ్రోచర్, ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో ఏముంటుందంటే, మీరు మీ పిల్లవాడిని చేర్చుకునేటప్పుడు చేర్చే కాలేజీ గురించి సర్వే చేయండి, మల్టిపుల్ సర్వే. అనేక కాలేజీలు తిరగండి, ఎక్కడ పడితే అక్కడ చేర్చొద్దు, అది బాగా పని అయిపోయిందని అనుకోవద్దు. తిరగండి, తిరిగి ప్రతి చోట మనం పరిశీలించుకోవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. 24/7 ఎవరైనా జవాబుదారీతనం ఉందా, అకౌంటబిలిటీ ఉందా, వాటర్ సప్లై ఉందా, మినరల్ వాటర్ ఉందా, మీ పిల్లవాడిని పట్టించుకునేటటువంటి ఏదైనా డాక్టర్ సలహా పొందే అవకాశం ఉందా, ఫుడ్ ఎలా ఉంటుంది, వాష్రూమ్స్ ఎలా ఉంటాయి, రూమ్స్ ఏమైనా క్లీన్ చేస్తారా డైలీ, స్టడీ అవర్స్ ఏమైనా ఉంటాయి. ఇట్లా సో మెనీ ఎలిమెంట్స్ ఉంటాయి రమ్య గారు. ఆ ఎలిమెంట్స్ అన్నీ పిల్లలు చూసుకోకుండా తల్లిదండ్రులు ఊరికే లగేజ్ లాగా డబ్బులు కట్టేసి నా పని అయిపోయింది అనుకునే విధానం తప్పు. అందులో భాగంగానే వాళ్ళు విట్నెస్ చేయాలి, తల్లిదండ్రులు కూడా వచ్చి చూసి హ్యాపీ అవ్వాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ కోణంలో నేనేమంటాను, మీరు ఉండండి, చూడండి, మీ అబ్బాయితో గడపండి. అసలు మా కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలాంటివి వస్తాయి, మేము వాడే దినుసులు కానీ పదార్థాలు కానీ ఏంటి, రైస్ క్వాలిటీ ఏంటి, మీరు ఉన్నప్పుడు కాకుండా సంవత్సరం పొడవుతో ఒకే నాణ్యమైనటువంటి భోజనం క్వాలిటీ ఉంటుందా, సిస్టమ్ ఉంటుందా, ప్రొసీజర్ ఉంటుందా, మీరు స్వయంగా విట్నెస్ చేయడానికి ఉండండి అని చెప్తా. దానికి అనుగుణంగానే వాళ్ళకి ఇక్కడ ఉండటానికి భోజనం, వసతి, అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇది ఆ కోణంలోనే ఏర్పాటు చేయడం. మరి తల్లిదండ్రులు ఏమంటున్నారు వెళ్ళేటప్పుడు, ఒక 2 రోజులు నుండి చూసిపోయేటప్పుడు ఏమంటుంటారు? ఒకటే మాట అంటారండి, సార్ మేము చాలా రాష్ట్రంలో చాలా కాలేజీలు తిరిగామండి, తిరిగి ఇక్కడికి వచ్చామండి, ఇంతకుముందు పేరున్న కాలేజీలకి కూడా వెళ్ళామండి, అక్కడ కూడా కొన్ని లోపాలు కనుగొన్నా ఉంటారు. నేను సరదాగా ఒకటి చెప్తాను సార్, సీనియర్ ఎన్టీఆర్ అలాగే నాగేశ్వరరావు, అక్కినేని నాగేశ్వరరావు గొప్ప నటులే, అలాగే ఇప్పుడు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా నటులే. అలాగే మా కాలేజీ కొత్తదైనా కూడా అంతకంటే బాగా పాత కాలేజీల్లో మీరు ఏవైతే పేరున్నాయి అనుకున్నారో అంతకంటే బాగా అంకిత భావంతో అంటే డెడికేటెడ్ అయ్యి డివోటీగా ఆరాధనా భావంతో పిల్లల పట్ల శ్రద్ధగా పనిచేస్తాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు సంతోషంగా పిల్లల్ని వదిలి వెళ్ళడం జరుగుతుంది. వండర్ఫుల్ సార్. అయితే మీకు ఫస్ట్ ఎంటర్ అవ్వడమే చాలా పెద్ద గ్రౌండ్ అయితే కనిపించింది, ఇది ఫస్ట్ ప్లస్ పాయింట్. అంటే చాలా కాలేజెస్కి ఈ రోజులలో అసలు కాలేజెస్కి అయితే అసలు చాలా నెగ్లెక్ట్ చేస్తారు, అసలు గ్రౌండే ఉండదు, గ్రౌండ్ కాదు పిల్లలకి స్పేసే ఉండదు తిరగడానికి. సో ఇలాంటి వ్యవస్థ ఉండడం కూడా నిజంగా పిల్లలకి బాగా అదృష్టం అనే చెప్పాలి. కానీ ఎంత యాక్టివ్గా మీరు పిల్లల్ని ఈ ఆటలు, క్రీడలు ఇలాంటి వాటిలో ఎట్లా, ఏ విధమైన పోటీలు కానీ అట్లాంటివి ఏమైనా పెడుతుంటారా, ఏమైనా చేస్తారా
కాంపిటీషన్ రెగ్యులర్గా ప్రాక్టీస్ ఉంటుంది మేడం. గ్రౌండ్ ప్రాక్టీస్, బాయ్స్ అండ్ గర్ల్స్ ముగ్గురు ఫిజికల్ డైరెక్టర్లు ఉంటారు. లేడీస్ సెపరేట్ ఫిజికల్ డైరెక్టర్ ఉంటుంది, బాయ్స్కి ఇద్దరు వేరే వాళ్ళు ఉంటారు. ఆడపిల్లలు కొద్దిమంది ఇష్టపడరు గ్రౌండ్కి రావడానికి, ఏవో హెల్త్ ప్రాబ్లమ్స్ చేస్తారు, వాళ్ళని వదిలేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ ఎవరికి ఏ అభిరుచి ఉంటే క్రీడలో ఆ క్రీడలో ప్రాక్టీస్ చేయడం జరుగుద్ది. అలాగే ఇక్కడ ఇంట్రామ్యూరల్ అంటాం. ఇంట్రామ్యూరల్ అంటే తరగతుల మధ్యన పోటీ క్రీడలు ఉంటాయి. అలాగే పాలిటెక్నిక్ కళాశాలల మధ్య పోటీలు ఉంటాయి. పాలిటెక్నిక్ కళాశాలల పోటీలు అంటాం మనం. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దక్షిణ భారతదేశ స్థాయిలో కూడా ఉంటాయి. వాటన్నిటికీ పంపించడం, అనేక సార్లు అనేక అంశాల్లో, క్రీడాంశాల్లో మనం విన్నర్స్గా రన్నర్స్గా రావడం జరిగింది. మంచి పైగా మీకు సరదాగా చెప్పాలంటే బేసికల్లీ ఐఎమ్ ఏ కబడ్డీ ప్లేయర్, కబడ్డీ లవర్. సో కబడ్డీకి ప్రత్యేకమైన తర్ఫీదు ఇస్తాము, వాలీబాల్కి ఒకటి బాగా చేయడం జరుగుతుంది. సో పిల్లలతో మీరు కూడా ఆడుతుంటారా? ఆడొచ్చు. ఆడితే ఏం జరుగుతుంది అంటే మేడం, మా మేడం ఇక్కడి నుంచి వాళ్ళ పిల్లలకి అమెరికాలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి మీ డాడీ ఆడుతున్నారంటది. అక్కడి నుంచి తిట్లు వస్తాయి కాబట్టి మానేశాను. ఇంతకుముందు ఆడేవాడిని, ఇప్పుడు మానేశాను. అందుకోసమేనేమో ఇట్లా పిల్లలతో కలిసి ఉండడం వల్ల మీరు కొంచెం యంగ్గా కనిపిస్తున్నారు. 63 ఏళ్ళు అన్నారు కానీ అట్లా కనిపిస్తలేరు. ఐ లవ్ దిస్ ప్రొఫెషన్. దట్స్ అ గుడ్ థింగ్ సార్. వెన్ ఐ ఆమ్ అమిడిస్ట్ ఆఫ్ చిల్డ్రన్ ఐ ఫీల్ హ్యాపీ అండ్ హెల్దీ. పిల్లల మధ్యన గడుపుతున్న ప్రతి క్షణం నాకు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుంది. అండ్ కొంతమంది నాలాంటి స్టూడెంట్స్ ఉంటారు సార్. బేసిక్గా వీళ్ళు ఎట్లా అంటే ఎగ్జామ్స్ ముందు ఒక 1 డే ముందు, 2 రోజుల ముందు నుంచి చదువుతూ ఉంటారు. వీళ్ళు సింగిల్ నైట్ బ్యాటింగ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఇలాంటి పిల్లలకి ఏమైపోతుంది అంటే కొంతమంది ఎట్లా అంటే చాలా అన్ని సబ్జెక్ట్స్లో బాగుంటారు, ఏదో ఒక్క సబ్జెక్ట్లో చాలా వీక్గా ఉంటారు. ఎగ్జామ్స్కి ముందు వీళ్ళు దాంతో కుస్తీ పడతారు, అది మామూలుగా ఉండదు. సో ఇలాంటి పిల్లల్ని కూడా మీరు ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాల్సి ఉంటుంది. అంటే స్పెషల్ క్లాసెస్ పెట్టుకుంటారా ఎట్లా అనేది మీరు చెప్పాలి. బట్ వేరేజ్ ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో వీక్గా ఉన్న పిల్లల్ని ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఏం లేదు మేడం, సింపుల్. ఇందాక చెప్పిన దాంట్లోనే ఇది ఎక్స్టెన్షన్ అవుతుంది. ఎట్లా అంటే కాలేజీలో ఉన్న పిల్లల్లో అసలు ఇయర్ వైజ్ ప్రోగ్రామ్ ఉంటుంది మేడం మా దగ్గర. ఇందాక చెప్పాను కదా, బోర్డు వాళ్ళు ఏదైతే ప్రోగ్రామ్ ఇచ్చారో అది నడుపుతూనే మేము ఎవ్రీడే ఈవినింగ్ ఒక 1.5 hour ఎగ్జామ్ ఉంటుంది. ప్రతిరోజు ఒక సబ్జెక్ట్లో టెస్ట్ ఉంటుంది. అది కూడా ఏంటి, ఊరికే ఒక క్వశ్చన్ ఇచ్చి రాయడం, క్వశ్చన్ కాదు మేడం. పూర్తిగా వివరణ అయిపోయిన తర్వాత, డిస్క్రిప్షన్ అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ అంతా అయిపోయిన తర్వాత కొన్ని పాయింట్స్ ఇచ్చేస్తాం. అంటే కోర్స్ ఆబ్జెక్టివ్స్ అంటాం. వాటిల్లో ఎగ్జామ్ రాయాలి, ముందుగా చెప్పరు. మామూలుగా వేరే కాలేజీలో చెప్తారు, అది ఎవ్రీడే జరుగుతుంది. అది ప్రోగ్రెస్ రిపోర్ట్ తల్లిదండ్రులకు వెళ్తుంది. సో ఇయర్ లాంగ్ ప్రిపేర్ అయినప్పుడు ఇబ్బంది ఉండదు, వాళ్ళు బాగా ఎక్సెల్ అవుతారు, సర్వశ్రేష్టంగా రాయగలుగుతారు. మీరన్నది ఏంటి, స్లో లెర్నర్స్కి రెమిడియల్ క్లాసెస్ అంటాం మనం. రెమిడియల్ క్లాసెస్ అంటే బాగా చదవని పిల్లలకి గ్రూప్ డిస్కషన్ ఒకటి, లెక్చరర్ యొక్క పర్సనల్ కేర్ ఒకటి, అదనంగా 1 గంట సమయం కేటాయించి వాళ్ళల్లో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపి పాస్ అవడానికి మార్గాలన్నీ కూడా చేస్తాం. సో వేరే కాలేజీలు, వేరే కార్పొరేట్ వాటితో పోలిక లేదు, కానీ దీని మీద నాకు ఒక స్పష్టమైన ఒక ప్రణాళిక ఉంది. పిల్లల్ని ఎలా చదివించాలి అనేటటువంటిది ఇయర్ వైజ్గా. దే షుడ్ నాట్ ఫీల్ స్ట్రెస్, ప్రెషర్ ఓన్లీ బిఫోర్ ది ఎగ్జామినేషన్స్. ఇయర్ వైజ్గా వీటితో పాటు అంటే మీ దగ్గర ఉన్న స్టాఫ్తో పాటు కొంతమంది గెస్ట్ లెక్చరర్స్ ఇట్లాంటి వాళ్ళు వస్తూ ఉండడం అనేది కామన్గా మనం ఎక్కడైనా వింటూ ఉంటాం. సో ఇట్లా రావడం వల్ల కూడా పిల్లలకి బయట లోకం, బయట టీచర్స్ ఎట్లా ఉంటారో కూడా తెలుస్తూ ఉంటుంది. సో వాళ్ళ టీచర్స్ ఏంది, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంది, వాళ్ళ వాల్యూస్ ఏంది, ఇవన్నీ కూడా బాగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మీ కాలేజ్లో? షూర్ మేడం, కంపల్సరీగా. ఇది పార్ట్ ఆఫ్ ది అకాడమిక్స్ అండి. ఎలా అంటే వాళ్ళకి మా లెక్చరర్స్తో పాటు నేను అంటాను, జేపీకేపీ అంటే డిప్లొమా ప్లస్, డిప్లొమా కాక అదనంగా ఉండాలి. అంటే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఉండొచ్చు, లేదా సెమినార్ క్లాసెస్ ఉండొచ్చు, సీనియర్ ఫ్యాకల్టీ వేరే ఎక్కడైనా సరే యూనివర్సిటీల్లో కావచ్చు, లేదా బయట రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో కానివ్వండి. ఇవన్నీ నిరంతరం జరిగే ప్రక్రియ. అన్ని బ్రాంచ్ల విద్యార్థులకి ఎన్రిచ్ అవుతూ ఉంటారు. లేదా బూట్ క్యాంప్స్ నడుపుతూ ఉంటాను. అంటే ఒక 1 week బూట్ క్యాంప్ స్పెషలైజ్డ్ అనమాట. దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది అకాడమిక్ క్యాలెండర్ అండ్ షెడ్యూల్. ఓకే. అండ్ మీ జేపీకేపీకి స్టేట్ ర్యాంక్స్ ఉన్నాయా అని అడిగితే ఏం చెప్తారు? ఎందుకంటే మీకు మంచి పర్సంటేజెస్ అయితే ఉన్నాయి, స్టేట్ ర్యాంక్స్ ఉన్నాయా అంటే? స్టేట్ ర్యాంక్ ఏ సంవత్సరంలో లేదు అంటాను నేను మేడం. స్టేట్ ర్యాంక్ ప్రతి సంవత్సరం వస్తుంది. ఓకే, ఖచ్చితంగా, అందులో అనుమానం లేదు అసలు. అంటే నేను చెప్పాను కదా, బాగా చదివే పిల్లలకి వాళ్ళ స్థితిని బట్టి, స్థాయిని బట్టి వాళ్ళకు ఒక ప్రోగ్రాము, అందరూ పాస్ అయ్యే ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా నా ఎయిమ్ కూడా అదే. మా పిల్లవాడు
ఎక్కడికి వెళ్ళినా సరే ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఉండాలంటే పాస్ పర్సంటేజ్లో, లేదంటే కనుక ఈసెట్ ర్యాంకులు, నాలెడ్జ్. నేను మీకు మొదట్లో కూడా చెప్పా ఏంటంటే, మీకు ఏం చెప్పానంటే ఎల్లకాలం రాణించే పటిష్టమైన విద్య అన్న. అంటే అదే ఎల్లకాలం రాణించే పటిష్టమైన విద్య అంటే ఏంటంటే, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూడండి, 5వ తరగతి నుంచి వాళ్ళు చదివిన సబ్జెక్ట్ వరకు ఉంటుంది. ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఆ నాలెడ్జ్ లోపలే ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ బేసిక్ ఫౌండేషన్ అనేది చాలా బ్రహ్మాండంగా వేస్తాం. అలాగే స్టేట్ ర్యాంక్స్ వస్తాయి. అండ్ ముఖ్యంగా ఈ స్టడీ అవర్స్ అనేవి మీరు ఇందాక చెప్పారు నాకు, కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకొని ఒక 1 hour ఈవినింగ్, ఒక 1 hour మార్నింగ్, ఇట్లాంటి టైం సెపరేట్గా వాళ్ళకి కేటాయించి, సో ఇవన్నీ స్పెషల్గా ఎవరైనా చేయించే వాళ్ళు ఉంటారా ఫ్యాకల్టీ మీ దగ్గర? లేదు మేడం, ఎవరైతే పగలు పాఠాలు బోధిస్తారో లెక్చరర్స్ వాళ్ళే స్టడీ అవర్లో ఉంటారు. అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లవాడికి డౌట్ ఉంటే మళ్ళీ ఆ స్టడీ అవర్లో చెప్పగలుగుతారు, సందేహాలని నివృత్తి చేస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే మీరు చదువుకోండి అని చెప్పి చదువుతున్నారు, జస్ట్ చూస్తూ వెళ్ళిపోతారు. లేదంటే ఏ ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళను, లేదంటే కనుక ఏ బీకామ్ తప్పిన వాళ్ళలో పెడతారు. చాలా కాలేజీలో ప్రాక్టీస్ అది. లేదంటే కనుక హాస్టల్లో వదిలేసేస్తారు వాళ్ళని చదువుకోండి అని. దట్ ఇస్ నాట్ ది కరెక్ట్ వే మేడం. వీ హ్యావ్ టు సూపర్వైజ్, వీ హ్యావ్ టు మానిటర్. పగలు ఎవరైతే లెక్చరర్స్ మన దగ్గర పనిచేస్తారో, బీటెక్ ఎంటెక్ క్వాలిఫైడ్ ఉంటారో వాళ్ళే రాత్రి సమయాల్లో కూడా స్టడీ అవర్స్లో ఉంటారు. ఓకే. అండ్ ఇప్పుడు హాస్టల్లో ఒక్క దగ్గర పిల్లలు చాలామంది ఉన్నప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ కొంతమందికి ఫీవర్స్ రావడము, ఇట్లా ఏవో ఒక చిన్న చిన్న జబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది కామన్ పిల్లల్లో. సో ఇలాంటి సందర్భాల్లో చాలా ఫాస్ట్గా గుర్తించాల్సిన అవసరం కొన్నిసార్లు ఏర్పడుతుంది. ఇప్పుడు కామన్ ఫీవర్స్ వచ్చిపోతుంటాయి, కానీ ఇప్పుడున్న కాలంలో వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఫీవరు, ఇట్లాంటివి ఎన్నో రకరకాల ఫీవర్స్, అంటే ఇప్పుడు జబ్బులు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఈ కాలంలో ఇవి చాలా ఫాస్ట్గా చూసుకుంటేనే అందరినీ కాపాడగలుగుతాం. సో ఇలాంటివి కూడా రెగ్యులర్గా ఎవరైనా చూడడానికి ఉంటారా? మెడికల్ సదుపాయాలు ఓపెన్గా చెప్పాలంటే ఏంటంటే, అవుట్ స్పోకెన్గా హాస్టల్ పిల్లల్లో వచ్చేది ఎక్కువ స్కిన్ డిసీజెస్. ఎందుకంటే పిల్లలు స్నానాలు అవి చేసి ఒళ్ళు తుడుచుకోరు శుభ్రంగా, అలాగే బట్టలు ఆరకుండా వేసేసుకుంటారు, అవకాశం లేక, లేదంటే బద్ధకర్థం. సో ఫస్ట్ దాని మీద నేను ఫోకస్ పెడతాను, దాని మీద ఎడ్యుకేట్ చేస్తాను. ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఈ వైరల్ ఫీవర్స్, ఇన్ఫెక్షువల్ డిసీజెస్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక ఇక్కడ లోకల్గా ఎంబీబీఎస్ డాక్టర్ అందుబాటులో ఉంటారు, వాళ్ళే వచ్చి చూసి వెళుతూ ఉంటారు. అంటే పిల్లలు బయటికి పంపించం. వాళ్ళు రాలేకపోయినట్లయితే మన కాలేజీ వెహికల్లోనే పంపిస్తాం ఒక లెక్చరర్ని. ఉమెన్ చిల్డ్రన్ అయితే కనుక ఉమెన్తో అయితే కనుక ఉమెన్ లెక్చరర్ అకాంపెనీ చేస్తారు. అలాగే బాయ్స్ అయితే కనుక మేల్ లెక్చరర్ ఉండి తీసుకెళ్ళి చూపిస్తారు. అంతకంటే పెద్దది ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే కనుక, నేను ఇంతకు ముందు గుడివాడలో పనిచేస్తాను, డాక్టర్స్ ఎండి డిఎం వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు డాక్టర్స్. వాళ్ళ దగ్గరికి ఫోన్ చేసి ఈ లెక్చరర్స్ని ఇచ్చి పిల్లల్ని ఇచ్చి పంపిస్తే చాలా శ్రద్ధ తీసుకుని కన్సెషనల్ లెవెల్లో ఫీజు రేట్స్లో అనవసరమైన టెస్టులు చేయకోకుండా కూడా మంచి వైద్యాన్ని అందిస్తారు. ఓకే. అండ్ ఇప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది పిల్లలకు అవసరం. సో ఇలాంటి ట్రైనింగ్ ఒక 6 months ఇప్పించడానికి ఎక్కడెక్కడికి పంపిస్తారు? మరి ఏ విధంగా ఉంటుంది ఆ సిస్టమ్? ఎట్లుంది మీ కాలేజ్లో? మేడం, ప్రతి బ్రాంచ్, అంటే మన కాలేజీలో 7 branches ఉన్నాయి. 7 branchesకి కూడా వాళ్ళకి రెలవెన్సీ ఉన్నది, ఇర్రిలెవెంట్ కాదు. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్, మెకానికల్ వాళ్ళకి మెకానికల్ ఫీల్డ్, కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచెస్కి కంప్యూటర్ వాళ్ళకి అక్కడికే పంపిస్తాం. ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మినిమం శాలరీ 12,000 రావాలి. వాళ్ళ ఖర్చులు ఒక 4-5 వేలు పోయినా సరే ఈ ఇండస్ట్రియల్ కాలంలోనే, అంటే నేను ఇంకా తక్కువ లో చేసి చెప్తున్నాను, మా కాలేజీలో ఒక పిల్లవాడైతే ₹1,00,000 ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో సంపాదించుకున్న పిల్లలు కూడా ఉన్నాడు. అది హైలైటింగ్. అది అంటే అలాగే పంపిస్తాం. చాలా కాలేజీల్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వాళ్ళు రెలివెన్సీ లేని ఫీల్డ్కి పంపిస్తారు. మా దగ్గర రెలివెన్సీ ఫీల్డ్కి వెళ్ళాలి. వాళ్ళు కంపెనీ వాళ్ళు డబ్బులు కూడా మా పిల్లలకి ఇవ్వాల్సిందే. అలా అయితేనే పంపిస్తా. అలా వెతికి చేస్తాను. పిల్లలు క్యాంపస్ సెలెక్షన్స్ లాంటివి ఏమైనా ఉంటాయి? జరుగుతూ ఉంటాయి మేడం. ఎక్కువ క్యాంపస్ సెలెక్షను కంప్యూటర్ బేస్డ్ పిల్లలు ఎవరు కోరుకోరు. వాళ్ళందరూ కూడా డిగ్రీకి వెళ్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ లాంటి వాళ్ళందరికీ కూడా జాబ్స్ కావాలన్న వాళ్ళకి రెడీమేడ్గా అసలు కంపెనీలు వాళ్ళే తిరుగుతున్నారు. ఎందుకంటే దొరకట్లేదు. పిల్లలు తక్కువ చేరుతున్నారు, వాళ్ళకి దొరకట్లేదు. ఎక్కువ ఆఫర్ కూడా ఇస్తున్నారు. కంపెనీలు రెడీగా ఉన్నాయి, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. సో ఇప్పుడు వరకు మాట్లాడిందంతా కూడా పిల్లల గురించి సార్. సో టీచర్స్ గురించి మాట్లాడితే, వేరే టీచర్స్ కూడా కంఫర్ట్గా ఉంటేనే పిల్లల్ని కూడా చాలా ఆనందంగా చూసుకుంటారు. వాళ్ళ పిల్లల్లాగా
వాళ్ళు చూసుకుంటారు. సో మరి టీచర్స్కి ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, వాళ్ళ రిటైర్మెంట్ ఎట్లా జరుగుతుంది, వాళ్ళ శాలరీస్ ఎట్లా ఉంటాయి, స్టాఫ్కి ఎలాంటి కన్వీనియన్సెస్ మీరు ఇస్తారు, ఎట్లుంటుంది అసలు వాళ్ళతో? యాక్చువల్గా ఏంటంటే మేడం, నేను లెక్చరర్ బేసిక్గా, నేను అందులో సాధక బాధకాలన్నీ తెలుసు నాకు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పిల్లవాడికి కోణంలో ఆలోచిస్తే చదువు రావాలి అంటే పిల్లలు ఎవరంటే లెక్చరర్. అంటే డొక్క శుద్ధి ఉన్న పంతులు లేదే పిల్లవాడికి చదువు అవ్వదు. డొక్క శుద్ధి అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు సబ్జెక్ట్లో నిష్ణాతులు అయి ఉండాలి లెక్చరర్స్. సో వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటాం. అంటే వైల్ సెలెక్టింగ్ ది స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు బేసిక్ ఏది 10th క్లాస్ ఎక్కడ చదివారు, డిప్లొమా ఎక్కడ చదివారు, లేదా ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, బీటెక్ ఎక్కడ చదివారు, ఎంటెక్ ఎక్కడ చదివారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ పర్సంటేజ్లు ఏంటి, వాళ్ళు ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్లో ఎలా, మ్యాథమెటికల్ బేస్డ్లో ఎలా చేశారు, ఇవి చూస్తాను. రెండోది ఎక్స్పీరియన్స్ చూస్తాను. ఇక్కడ మేడం స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవడం ఒక పద్ధతి, రిటెన్షన్ ఒక పద్ధతి. రోల్ అవుతూ ఉంటారు చాలా కాలేజీల్లో. రోల్ అయ్యేదాన్ని తగ్గించుకోవాలంటే ఏంటంటే కొన్ని కంఫర్ట్స్ ఇవ్వాలి. నేనేం చేస్తానంటే కాలేజీ వర్కింగ్ అవర్స్లో ఆర్ స్టడీ అవర్స్లో ఫ్రీ వర్కింగ్ అవర్స్ మీల్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ, వాళ్ళు స్టాఫ్ వచ్చినప్పుడు వర్కింగ్ అవర్స్లో వస్తే కనుక వాళ్ళు ఉన్నప్పుడు స్వేచ్ఛగా అందరూ వెళ్ళిపోయి ఫ్రీ మీల్ లేకపోతే కనుక ఫ్రీ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు ఎప్పుడైతే తీసుకోవచ్చు, అది కూడా వెయిటింగ్ తీసుకోవచ్చు. రెండోది మా టీచింగ్ ఫీల్డ్కి సంబంధించి అట్ పార్ ఎవరైతే హయ్యెస్ట్ పే చేస్తారో అంత పే చేయడానికి ఒక అడుగు ముందుంటాను నేను ఇతర కాలేజీల కంటే. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్గా బిగ్ ప్లేయర్స్ ఉంటారు కొంతమంది ఈ ఫీల్డ్, అంటే వాళ్ళకి ఇన్కమ్ బాగా వస్తుంది, వాళ్ళు కొద్దిగా ఆఫర్ చేయగలుగుతారు. వాళ్ళకంటే ₹1 ఎక్కువ ఇవ్వడానికి ఎలా ఇవ్వాలి ముందుంటాను నేను, ఒక అడుగు ముందుండి రిటైన్ చేసుకుంటాను అనమాట. సో స్టాఫ్ రిక్రూట్మెంట్ కానివ్వండి, సెలక్షన్ కానివ్వండి, రిటెన్షన్ కానివ్వండి, కేర్ తీసుకుంటాను. ఈ రోజుల్లో స్టాఫ్ పనిచేసేది డబ్బుల కోసం పనిచేసే రోజులు కాదు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ సంతృప్తి ఉండాలి, జేబు వెనకాల కూడా ఉండాలి. జేబుకి సంతృప్తి ఉండాలి, జేబు వెనకాల హృదయం. సో అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండే కండిషన్స్ని ప్రివేల్ చేస్తాను, జేబు సాటిస్ఫాక్షన్ ఉండేటట్టుకు కూడా ప్రివేల్ చేస్తాను. దట్ ఈస్ మై పాలసీ. దట్స్ అ వెరీ గుడ్ థింగ్ సార్. యాక్చువల్గా మీతో మాత్రమే మాట్లాడితే అయిపోయేది కాదు కాబట్టి మీ స్టాఫ్తో మాట్లాడతా, మీ పిల్లలతో మాట్లాడతా, అండ్ మీతో అడగాల్సిన విషయాలను అయితే నేను సేకరించుకున్నా. బట్ అన్నిటి ఆన్సర్ థ్యాంక్స్ అ లాట్. చాలా మంచి కాలేజ్ని పెట్టడమే కాకుండా వాటిని వాల్యూస్తో నడపడం అనేది ఈ రోజులలో చాలా ఇంపార్టెంట్. అలాంటి ఒక వ్యక్తిగా మిమ్మల్ని మేము గుర్తిస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ ముచ్చట్లని చెప్పేటందుకు మీరు అందరు రెడీయా? రైట్, రెడీ. ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? బాగా ముచ్చట్లు పెట్టేటోళ్ళు ఎవరు మీలా? ముచ్చట్ల రాణి ఎవరు? ఈమెనా? దా, మీ పేరు? శ్రీ దీక్షిత మేడం. శ్రీ దీక్షిత అండ్ శ్రీ జ్యోతి కాలేజ్, అంతేనా? సో మరి ఏం సంగతి, ఏ సంవత్సరం నువ్వు ఎట్లా చదువుకుంటున్నావు? ఫైనల్ ఇయర్. అయ్యా, మళ్ళీ ఎట్లా ఈ సంవత్సరం అయితే వెళ్ళిపోవాలి బయటికి? మేడం. అవునా? జస్ట్ 2 months గో. 2 months to go అంట. మరి బాధ అనిపిస్తుందా లేకపోతే సంతోషం అనిపిస్తుందా? విడుదల అనుకుంటున్నావా? చాలా బాధ అనిపిస్తుంది మేడం. ఈమె ముచ్చట్ల రానే కదా, యాక్టింగ్ కూడా బాగా చేస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. మెయిన్గా మా చైర్మన్ సార్ని, మా ప్రిన్సిపల్ సార్ని చాలా మిస్ అయిపోతున్నాను మేడం. సరే, ఇప్పుడు సీరియస్ మాట్లాడుకుందాం మనం, రైట్? యాక్చువల్గా మీ కాలేజ్ ముచ్చట్లు కొన్ని నేను విన్న తర్వాత మీ అందరితో మాట్లాడాలని వచ్చినా నేను. మీ కాలేజ్లో ఫెసిలిటీస్ కానీ, మీ కాలేజ్లో మీకు కావాల్సినట్టుగా మీ ఫ్యాకల్టీ కానీ
లేకపోతే మీకు అందరూ అందుబాటులో ఉంటున్నారా లేదా ఇవన్నీ చూసి తెలుసుకుందామని వచ్చిన. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు హ్యాపీగా చెప్పేసేయాలి. ఓకే రైట్. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి కదా మేడం చెప్పడానికి. మా చైర్మన్ సార్ మాతో ఉండగా ప్రాబ్లమ్స్ ఏముంటాయి మేడం, అంతే అంతే. సో మరి మీ చైర్మన్ సార్ ఇందాక నాకు చెప్పిర్రు వెడ్డింగ్ భోజనాలు పెడతారట కదా మీకు, రోజు ఏమేమి ఉంటాయి చెప్పవా? ఎందుకంటే ఫస్ట్ ఆ టాపిక్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అబ్బా. వెడ్డింగ్ అంటే పెళ్లి భోజనాలు అంటే మెయిన్గా మనకి స్వీట్ కంపల్సరీ ఉంటుంది. డైలీ మనకు నచ్చిన స్వీట్స్ ఉంటాయి, మంచి ఫుడ్ ఉంటుంది మేడం, చాలా ఐటమ్స్ ఉంటాయి. మెయిన్గా మన తెలుగు పచ్చళ్ళు బాగుంటాయి ఇక్కడ, అన్నీ బాగుంటాయి మేడం. ఫుడ్ చాలా. వీడికి వచ్చినాక లావైనవా సన్నగైనవా? లావే అయ్యా మేడం. సో ఎస్ వెరీ గుడ్. నువ్వు ఒక్కదాన్ని మాట్లాడితే సరిపోదు, నాకు ఇంకా చాలా మంది స్పీకర్స్ కావాలి. ఎవరెవరు వాళ్ళు మాట్లాడేటోళ్ళు? నువ్వు మాట్లాడతావా? దా. నీ పేరు? లక్ష్మీ దీపిక మ్యామ్. లక్ష్మీ దీపిక. హాస్టల్లో ఉంటావా లేకపోతే జస్ట్ హాస్టలరే మేడం. హాస్టలేనా? ఎట్లుంటుంది హాస్టల్? మీ హాస్టల్ ఎట్లుంటుంది? హాస్టల్ చాలా బాగుంటుంది మేడం. గర్ల్స్కి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది హాస్టల్లో. ఓకే. అండ్ మేము ఇంకా చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాం హాస్టల్లో. అసలు భయం ఉండదు మాకు. ఓకే. ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా ఏ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ పనిష్మెంట్స్ ఉంటాయి కదా, మీకు అట్లా పనిష్మెంట్స్ ఇస్తారా ఏమైనా మీరు తప్పులు చేసినప్పుడు? నో మ్యామ్, అసలు అంటే ముందు అక్కడ దాకా వెళ్ళదు. ఏమైనా చేస్తే వాళ్ళు ముందే చెప్తారు, మేము దాన్ని సాల్వ్ చేసుకుంటాం అంతే. పనిష్మెంట్స్ దాకా వెళ్ళదు. ఇంత మంచి స్టూడెంట్స్ ఏంటబ్బా వీళ్ళంతా, నాకు అర్థమైతలే. అంటే మంచి స్టూడెంట్స్ అన్నందుకు మీకు మీరు కొట్టుకున్నారులే. అరే హుషారున్నారా వీళ్ళంతా అస్సలు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గుంటూరు మేడం. గుంటూరు. ఓకే. మరి ఇక్కడ ఫ్రెండ్స్ బాగా అయినరు? చాలా మంది ఉన్నారు మేడం. అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, అందరూ కలిసిపోతారు. ఓకే. నీకు బాగా ఇష్టమైన ఫ్యాకల్టీ ఎవరు? అందరూ మేడం, ఒకళ్ళని చెప్పలేం, ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ ఉంటారు. రేపటి నుంచి మార్కులు తగ్గిపోతే ఒక్కళ్ళని చెప్తే మరి ఒక్కళ్ళు అలా అనేం కాదు మేడం, అందరూ బాగుంటారు మాతో. అందరూ బాగుంటారా? మీ ఫేవరెట్ ఎవరు? రమణ సార్. ఆఫ్ చేసి రమణ సారే. మీ అందరి గురించి ఎంత గొప్ప చెప్పిండంటే మీ సార్ ఇందాక, పిల్లలందరినీ మిమ్మల్ని తీసుకున్న దగ్గర నుంచి మళ్ళీ మీ పేరెంట్స్కి అప్పచెప్పేంత వరకు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటామని. చాలా అంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇమోషనల్లీ స్ట్రాంగ్ లేకపోయినా, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆయన చాలా బాగా చూసుకుంటారంట. అవునా? ఎస్ మ్యామ్, ఇట్స్ కరెక్ట్. ఎందుకు అంటే నేను ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశాను. నేను చాలా వీక్ అన్నిట్లో కూడా. సార్ వల్లే బికాజ్ ఐఎమ్ హియర్ అని చెప్పాను నిజంగా. సో యాక్చువల్గా మనకి డైలాగ్ ఉంటుంది గుర్తుంది, హ్యాపీ డేస్లో, మనం కాలేజ్కి వచ్చి ఏం నేర్చుకునేది ఏమి నేర్చుకోరు, ఓన్లీ ఎట్లా బతకాలో నేర్చుకుంటారు. అది నేర్చుకొని వెళ్తారు వీళ్ళంతా, అంతేనా? నిజంగానే. సో అట్లా నేర్చుకున్న మగపిల్లలు ఎవరు ఉన్నారా ఇక్కడ? ఈ మగపిల్లలతో ఏదో బాధబ్బా, చిన్న ఏదైనా టక్కర్ ఇంత పొడుగు పెరిగిపోతారు. ఇలా పక్కన నిలబడాలంటే నాకు సిగ్గు అవుతుంటుంది, ఎందుకంటే నేను పోటీకుంటా కాబట్టి ఒక్కొక్కసారి. దా. నీ పేరు? నా పేరు మహర్షి. మహర్షి. వామ్మో, మహర్షి లాగా మారి ఏం చేద్దాం అనుకుంటున్నావు లైఫ్లో? నాకంటూ ఒక పెద్ద ఎయిమ్ ఉంది, దాన్ని అచీవ్ చేయడానికి కోసం ట్రై చేస్తాను. సో ఎందుకు ఈ కాలేజ్ని ఎందుకు ఎన్నుకున్నావు నువ్వు ఆ ఎయిమ్ని అచీవ్ చేయడానికి? ఈ కాలేజ్ ఎందుకంటే నాది వచ్చేసి యాక్చువల్గా అనంతపురం అండి. ఓకే. 600 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి చదవాలనుకున్న ఈ కాలేజ్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కోసం. ఓకే. అంటే ప్రెజెంట్ బూమింగ్ చాలా డిమాండ్ ఉన్న కోర్సు. సో అందుకోసమే నేను ఈ కాలేజ్ చూసుకున్న తర్వాత నాకు వచ్చి కాలేజ్ ఎన్వైర్న్మెంట్ కానీ, తర్వాత చైర్మన్ సార్ ఇచ్చిన ట్రస్ట్ కానీ, సో దానివల్ల నేను ఇక్కడ చదువుకోగలను. సో మరి ఆ ట్రస్ట్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారా వాళ్ళంతా? ఖచ్చితంగా. మీ ఫ్యాకల్టీ గురించి చెప్పాలంటే ఏమని చెప్తావు నువ్వు? ఒక కింగ్ ఎలా రూల్ చేస్తారు వాళ్ళ సైనికుల్ని అలా రూల్ చేస్తారు. సో మీరంతా సైనికులు, వాళ్ళు రూలర్సా? అంతేనా? అంటే బాగుందా వాళ్ళ పాలన మరి? ఖచ్చితంగా. అసలు ఏడిపోయినా ఈ రోజులలో పాలన వదులుతలేదు నన్ను, చూసిండ్రా? నేను ఏదో పొలిటికల్ ఇంటర్వ్యూస్ కొంచెం బ్రేక్ తీసుకొని ఇట్లా వద్దాం వీళ్ళ మధ్యలో కంటే ఇక్కడ కూడా కింగ్ అంట సార్. మొత్తం మీద మిమ్మల్ని మీ పిల్లలు కింగ్ చేసేసారు సార్. కింగేనా? వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. సరే ఇంకెవరు మాట్లాడతారు మీలా? దాదా, నువ్వు ఎందుకు వెనకపోతున్నావు? నీ పేరేంది? సాయినాథ్ రెడ్డి. సాయినాథ్ రెడ్డి. ఎక్కడి నుంచి నువ్వు? ఒంగోలు. ఒంగోలు నుంచి. ఒంగోలు గిత్త అనమాట ఈయన. సో మరి ఒంగోలు నుంచి వచ్చినావు కదా, ఈ కాలేజ్ని ఎన్నుకున్న తర్వాత, ఇంట్లో ఉన్న తర్వాత, ఆర్ యూ హ్యాపీ? వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. ఎంత హ్యాపీ? ఎట్లా హ్యాపీ? అంటే మా సైడ్ కాలేజెస్ చూసా. ఫస్ట్ 1 డే కౌన్సిలింగ్ అయిపోయినాక నేను మా కాలేజ్కి వెళ్ళి అక్కడ ఒంగోలులో కిమ్స్ ఫేస్కి అక్కడికి వెళ్ళి చూసి అసలుకి కాలేజ్ ఎలా ఉంటుంది, దాని ఫెసిలిటీస్ ఏంటి అంటే, ఇంకా పేరెంట్స్ ఇంట్లో వాళ్ళైతే నన్ను హాస్టల్లో ఉంచాలంటే కొంచెం ఆలోచిస్తారు. అలానే ఫస్ట్ వెళ్ళి కాలేజ్ చూసాం. అక్కడ ఎన్విరాన్మెంట్ మొత్తం స్టడీస్ 2 days ఉన్న అక్కడ నాకు ఏం అనిపించలే అక్కడ.
ఇక్కడ ఉండబుద్ధి కాల. తర్వాత మా ఫ్రెండ్ సనంద్ అని విజయవాడ రమ్మన్నాడు. అలా వచ్చాక జేపీకేపీ అని చెప్పాడు. వచ్చాక ఈ కాలేజీలో ఫస్ట్ ఏ బ్రాంచ్ తీసుకోవాలో కూడా నాకు ఐడియా అనేది లేదు. తర్వాత ఏఎంఎల్ అని జస్ట్ అలా యూట్యూబ్లోనే ఎవరో వీడియో పెట్టారు. అక్కడ ఆ వీడియో చూసి అసలు వాట్ ఈస్ ఏఎంఎల్ అని నేర్చుకున్నా. తర్వాత ఏఎంఎల్ వల్ల ఫ్యూచర్లో ఏమేమి జాబ్స్ ఉంటాయి అన్నీ ఆలోచించి తర్వాత ఇక్కడ కాలేజ్ మొత్తం చూసి అసలు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది, అలానే స్టడీ అవర్స్ మొత్తం ఎలా ఉంటుందని నన్ను అడుగుతున్నావు నువ్వు, ఎలా ఉంటుందని నేను అడుగుతున్నా, నువ్వు చెప్పాలి, చెప్పు. స్టడీ అవర్స్ మొత్తం ఎలా ఉంటాయని చూసి జాయిన్ అయ్యా. బాగా నచ్చింది, ఫుల్ వెరీ హ్యాపీ. సో ప్రెషర్ ఏం లేదు కదా మీ అందరికీ? సో అసలు నిజంగా చాలా కాలేజెస్లో చదవండి 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 అని రుద్దుతారు కదా, అట్లాంటి రుద్దడం ఏం లేదుగా మీకు? ఎవరికున్నా కానీ ముందుకు వచ్చేయండి అబ్బా, ముందే చెప్తున్నా. ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ. ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ. సో ఫ్రెండ్స్ లాగా మారిన మీ ఫ్యాకల్టీతోని మీరు అందరు ఇట్లా ఇన్ని సంవత్సరాలు ఉన్నారు. అండ్ ఫైనల్ ఇయర్ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీ ఫైనల్ ఇయర్ వాళ్ళు చెప్పాలనుకున్న మాటలు నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీ కాలేజ్ని చూసిరు కాబట్టి. ఎవరైనా ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారా? మీరంతా ఫైనల్ ఇయరేనా? రా నువ్వు ఇక్కడ రా, ముందుకు రా. ఏది హెయిర్ స్టైల్ బాగున్నది? ఏం పేరు? అఫ్రిద్. అఫ్రిద్, యూ హ్యావ్ అ వెరీ గుడ్ హెయిర్ స్టైల్. ఈడ ఏం లిమిటేషన్స్ ఉండవా? జుట్టు గింతే ఉండాలి, పెద్దగా పెంచుకోవద్దని లేదా? ఉంటాయి. అసలు ఎట్లాంటివి ఉంటాయి చెప్పు. నార్మల్గా అంటే స్టైల్ కటింగ్ అలా ఉండదు. తెలుగు వచ్చా నీకు? వచ్చు, అంటే కొద్దిగా వచ్చా. సో ఇక్కడ ఫుడ్ బాగుందా? బాగానే ఉంటుంది. అండ్ క్లెన్లీనెస్ ఎట్లుంటుంది మీ హాస్టల్ రూమ్స్లో? బాగానే ఉంటాయి, నీట్గా మెయింటైన్ చేస్తారు. వాళ్ళు నీట్గా మెయింటైన్ చేస్తారని నాకు తెలిసింది, కానీ మీరు నీట్గా ఉంచుకుంటారా లేదా? తెలిసింది, చేస్తున్నారు, నీట్గానే మెయింటైన్ చేసుకుంటారు. అంటే చెప్తా ఉంటారు ఇటు చేసుకుని అటు చేసుకున్నది, నీట్గానే ఉంచుకోరు అందరూ. ఫ్రెండ్స్ అందరూ బాగానే ఉంటారు, క్లోజ్గా ఫ్రెండ్. మీ చైర్మన్ సార్ ఇక్కడే పైన ఉంటారంట కదా వాళ్ళ వైఫ్తో కలిసి. సో మీ అందరినీ సొంత పిల్లల్లాగా చూసుకుంటున్నా అని చెప్పేసి ఆయన అన్నాడు. ఎందుకంటే ఆయనకి ఆడపిల్లలంటే ముఖ్యంగా చాలా ఇష్టం అంట, ఎందుకంటే ఆడపిల్లలు లేరు కాబట్టి ఆయనకి. అండ్ మీరందరూ కూడా నా సొంత పిల్లలు అని చెప్తున్నారు ఆయన. అట్లే చూసుకుంటారు? అట్లే చూసుకుంటారు. హ్యాపీ. మీ పేరెంట్స్ ఎట్లున్నారు? పేరెంట్స్తో నార్మల్గా పేరెంట్స్ ఎలా ట్రీట్ చేస్తారో ఇక్కడ అలా ట్రీట్ చేస్తారు. వెరీ గుడ్, వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. అందరు బాగా చదువుకోండి. ఇలాంటి మంచి మంచి కాలేజీలు మీరు కూడా పెట్టే స్థాయికి మీరు ఎదగాలని నేను కోరుకుంటున్నా. ఓకే, సో ఇన్స్పిరేషనా మీ సార్ ఇలాంటి కాలేజ్ పెట్టడంలో? మీలో ఎవరికన్నా ఉందా అలాంటి ఆలోచన? నేను కూడా సార్ లాగా ఇలాంటి ఒక పెద్ద కాలేజ్ పెట్టాలి అని చెప్పి. వారసులు ఎవరన్నారా సార్కి? ఈయననా ఇక్కడ? నో నో మేడం, నో నో. నీ పేరు? అబ్బాస్. అబ్బాస్. అబ్బా ఏం పేర్లు ఉన్నాయి అబ్బా వీళ్ళవన్నీ. అబ్బాస్ అట, మహర్షి అంట, అసలు విచిత్రం. అది పేర్లు పెట్టుకున్నారు. మీకు మీరే పెట్టుకున్నారా, మీ మమ్మీ డాడీ వాళ్ళు పెట్టిర్రా? పేరెంట్సే పెట్టారు. సో అబ్బాస్, మరి నీకు ఒక ఏం ఉంటుంది కదా. ఇప్పుడు ఇందాక ఆయన పెద్ద ఏం పెట్టుకొని వచ్చినా అన్నాడు. ఎవరైనా? వేరే మహర్షి? నువ్వేరా మహర్షి? నువ్వు మహర్షి. సో మరి ఆయన పెద్ద ఏం పెట్టుకొని వచ్చినా అన్నాడు కదా. నువ్వు కూడా ఇట్లాంటి కాలేజ్ కట్టాలని ఏం పెట్టుకున్నావా? సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఏదైతే ఏదో ఒక ఎస్టాబ్లిష్మెంట్ చెయ్యాలన్న ఒక ఆలోచనతో ఉన్నాడు. సో ఎస్, ఆల్ ది బెస్ట్ అమ్మాయిలందరికీ అబ్బాయిలందరికీ. ఆల్ ది బెస్ట్. మంచి చదువుకోండి, మంచి తినండి. ఇలాంటి వెడ్డింగ్ మీల్ మీకు మళ్ళీ బయటికి పోయిన తర్వాత వండి పెట్టేటోళ్ళు ఉన్నా కూడా మీకు తినడానికి టైం ఉండదు. సో ఎంజాయ్ చేయండి. అదే మనం ఇందాక అనుకున్నట్టుగా ఏం నేర్చుకున్నాము అని అంటే బతకడం నేర్చుకున్నాం అని చెప్పేటట్టుగా ఎదగండి, అంతే. రైట్? చలో మీ కాలేజ్ నాకు చూపిస్తారా మళ్ళీ? మీ రూమ్స్, మీ ఫుడ్, మీ కాలేజు, మీకున్న ఫెసిలిటీస్ అన్నీ నాకు చూపించాలా? చూడడానికైనా వచ్చిన. ఓకే, గారు ఏం సబ్జెక్టు? కంప్యూటర్స్ బ్రాంచ్ హెచ్ఓడి మేడం. కంప్యూటర్స్ అంటే కొంచెం భయం, అంటే మనకి ఏదంటే భయం కాదు కానీ అన్ని భయం, చదువు అంటేనే భయం బేసిక్గా. సో మీ సార్, మీ సుబ్రహ్మణ్యం సార్ అంటే ఎట్లుంటాడు? హడలా లేకపోతే మంచిగా? పిల్లలు బాగానే గట్టిగానే కొడుతున్నారు, కొడుతున్నారు కదా సార్. సో మంచి ఫ్రెండ్లీ ఉంటారా? అంటే చదువు విషయంలో మాత్రం ఎప్పుడు కూడా ముందే ఉంటాం మేడం. చదువు ఎందుకంటే వాళ్ళు ఇంత దూరం నుంచి 26 జిల్లాల నుంచి ఇక్కడ దాటి ఇక్కడికి వచ్చారు అంటే, మీరు అన్నారు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, వై జేపీకేపీ అని చెప్పి. మేము అడుగుతాం వై అదర్ కాలేజెస్, వీఆర్ ద బెస్ట్ అని చెప్పి మేము ప్రూవ్ చేసుకుంటున్నాం. పాస్ట్ 11 years నుంచి కూడా
మేము మాట్లాడలేదు, రిజల్ట్స్ విల్ స్పీక్ అవుట్ అని అంటారు కదా, సో ఆ రిజల్ట్సే మాట్లాడతాం మేడం. మేము చేసే ప్రతి పని కూడా రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో అది ఎప్పుడు అంటే పేరెంట్స్కి నచ్చిద్ది. ఆ పేరెంట్స్కి నచ్చినప్పుడు వాళ్ళ ఆ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇప్పుడు 400-600-700 కిలోమీటర్ల అవతల నుంచి కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతున్నారంటే ఎస్ దే ఫీల్ సంథింగ్ ఈజ్ హియర్. ఫస్ట్ వన్ వచ్చేసి అట్మాస్ఫియర్. మీరు ఎక్కడ ఏ కాలేజీలో చూసినా, ఈవెన్ గవర్నమెంట్ కాలేజ్లో అయినా ఇటువంటి కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ మీరు ఎక్కడ కూడా గమనించరు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీస్. ఆ పేరెంట్స్ వాళ్ళు అఫోర్డ్ చేయగలిగే రేంజ్లో ఆ హాస్టల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం. సో అంటే వాళ్ళు తినడానికి ప్రాపర్ ఫుడ్, రెండు ఉండడానికి మంచి షెల్టర్ ఉండగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయగలరు. సో దానికోసం మేము ఎంతసేపు దాని మీద తాపత్రపడతాం. సో ఇప్పుడు అన్నీ ఒకళ్ళే చూడాలి అంటే కష్టం. రేపు ఒక టైం వచ్చిన తర్వాత మీ పిల్లల్ని ఇలా జాయిన్ చేయాల్సి వస్తే చేస్తారా మీరు? కంపల్సరీగా మేడం. ఎందుకేనంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది పిల్లల్ని మీరు అందరూ చూస్తున్నారు. వీళ్ళు 1000 కిలోమీటర్స్ 1200 కిలోమీటర్స్ దాటి వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా గుండెల మీద చేసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నారు అని అంటే అవర్ టీమ్ ఈజ్ లీడింగ్. సో దానికి ఎవరికి వాళ్ళకి షఫుల్ చేయడం అనమాట. ఆ వర్క్స్ని షఫుల్ చేసి ఎవరికి వాళ్ళు వర్క్ని బాధ్యతగా చేస్తే, సో అందుకే ఈరోజు మేము ఈ పొజిషన్లో నిలబడగలిగాము అంటే దానికి అదే కారణం. చాలా కమాండింగ్ ఉంది మీ వాయిస్ కూడా. సో దాంతో ఆ వాయిస్తో పిల్లలకి మీరు ఎప్పుడైతే పాఠాలు చెప్తారో వాళ్ళకి ఎక్కి కూర్చుంటే ఇలా మంచిగా. అండ్ మీరు సార్? రాజేష్. మీరు ఏ సబ్జెక్ట్ చెప్తారు? క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా హెచ్ఓడి. ఓకే. సో యాక్చువల్గా మామూలుగా యథా రాజా తథా ప్రజ అంటారు కదా, సేమ్ వే యథా గురు తథా విద్యార్థులని నేను అంట, శిష్యులు అంట. ఎందుకు అని అంటే మీరెంత స్ట్రాంగ్ ఉంటే మీ దగ్గర ఉన్న ఎబిలిటీస్ని వాళ్ళు చూసి నేర్చుకుంటారు, రైట్? సో మరి మిమ్మల్ని ఇక్కడ ఉద్యోగానికి తీసుకోవడానికి ముందు మీ దగ్గర ఎలాంటి క్వాలిటీస్ని చెక్ చేసి చూసి మిమ్మల్ని తీసుకుంటారు? అంటే ఇక్కడ ఉద్యోగం తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఒక్కొక్క పిల్లవాడిది ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటూ ఉంటుంది. సో ఏంటంటే కొంతమంది ఏమో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వస్తారు, కొంతమంది ప్రైవేట్ స్కూల్స్ నుంచి వస్తారు. అంటే కొంతమంది క్యాపబుల్, అంటే దాన్ని చెప్పగానే అర్థం చేసుకుని ఒకసారి చెప్పగానే అర్థం చేసుకుంటారు. కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం చేసుకోరు. క్యాపబిలిటీ లేని వాళ్ళని కూడా మేము సపరేట్గా తీసుకొని వాళ్ళకి నెక్స్ట్ ఎలా చదవాలి ఏంటి అని. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ టీచింగ్ ఫ్యాకల్టీని కూడా వీళ్ళు సో అంత బాగా చెప్పే వాళ్ళని మాత్రమే తీసుకుంటారండి. కొన్ని కాలేజెస్ బయటికి చెప్పడం మాత్రం సర్టిఫైడ్ టీచర్స్ అని చెప్తున్నారు. బట్ వెరాజ్ అక్కడ ఎటువంటి చదువులు కంప్లీట్ కాకముందే, అంటే డిగ్రీ అవ్వంగానే ఆ డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఉందో లేదో చూడకుండా తీసుకునే కాలేజెస్ ఉన్నాయి. కానీ అలాంటిది ఇక్కడ లేదు అని నేను విన్నా. మీరేమంటారు? అంటే సర్టిఫికేషన్ లేని వాళ్ళని అయితే ఇక్కడ ఏ పర్సన్ ఉంటారండి. ప్రతి వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ప్రతిదీ కూడా అంటే క్వాలిఫికేషన్కి తగ్గట్టు వర్క్ అనేది ఇక్కడ అసైన్ చేస్తారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరే సబ్జెక్ట్ చెప్తారు సార్? నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ హెచ్ఓడినండి. మీకు ఎట్లా అనిపిస్తుంది కాలేజ్? సూపర్ అండి, సింప్లీ సూపర్. అంటే మీరు చదువుకునేటప్పుడు ఇలాంటి కాలేజ్ ఉంటే బాగుండని అనిపిస్తుందా? ఖచ్చితంగా రోజు ఫీల్ అవుతాను. పోన్లేండి, మీరు చదువుకోకుండా మీరు ఇప్పుడు చదివిస్తున్నారు కదా చాలా మందిని. అవును అవును. సో మరి ఇక్కడ మిగతా అంటే ఇప్పుడు చైర్మన్తో కానీ లేకపోతే ప్రిన్సిపల్తో కానీ మిగతా హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళతోని మీ సంబంధాలు ఎట్లుంటాయి? ఫ్యాకల్టీకి వాళ్ళు రీచ్లో ఉంటారా? ఎట్లా చూసుకుంటారు మిమ్మల్ని? 24 hours అవైలబుల్గా ఉంటారండి. మా చైర్మన్ గారు 24/7 అవైలబుల్ ఉంటారు, మా ప్రిన్సిపల్ గారు అవైలబుల్గా ఉంటారు. అలాగే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ మేము కూడా కాలేజ్లో 24/7 ప్రిన్సిపల్ స్టూడెంట్స్కి అందుబాటులో ఉంటాం. అలాగే మా ఏఓ గారు కూడా అందుబాటులో ఉంటారు. వెరీ నైస్ సార్, వెరీ నైస్. మీ పేరు? రమేష్ అండి. మీరే సబ్జెక్ట్ చెప్తారు? లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ అండి. ఓకే, అంతా మొగోళ్ళేనా టీచర్ లీడా? ఆడోళ్ళకి ఇయ్యరా మీరు ఛాన్స్? ఉన్నారా చాలామంది? సో మేడంతో కూడా మాట్లాడతాను నేను. సార్ మరి మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు ఇక్కడ? నేను 2013 మేడం. ఓ, అసలు ఈ కాలేజ్ పెట్టినప్పటి నుంచి ఉన్నారు మీరు? అవునాను మేడం. ఓకే, వదలబుద్ది అయితేలే కాలేజ్? లేదండి. ఎందుకు అంత నచ్చిందా? అవునండి. ఇక్కడ కాలేజీలో విద్యా వాతావరణం గురుకుల విద్యా వాతావరణం ఉంటుందండి. కొన్ని కాలేజీలు వినాల్సిన కాలేజీలు ఉంటాయి, కొన్ని చూడదగ్గ కాలేజీలు ఉంటాయి, కొన్ని చేరాల్సిన కాలేజీ ఉంటుంది. ఆ చేరాల్సిన కాలేజీ జేపీకేపీ. వండర్ఫుల్. అసలు చిన్న ముక్కల బాగా చెప్పినారుగా మీరు అసలు. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో మ్యామ్. యాక్చువల్గా నేను వచ్చినప్పటి నుంచి మీ ఫేస్ గమనిస్తే చాలా స్మైలీ ఫేస్, చాలా సాటిస్ఫైడ్ ఫుల్ఫిల్లింగ్ ఫేస్ మీది. అంటే అంత హ్యాపీ ఉన్నారు మీరు స్కూల్తోని అని అంటే విచ్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ది స్కూల్ అంటే ఏమని చెప్తారు? See, whatever we learned in the school, we debuted here in the college. So, ఖచ్చితంగా this is the best place, which I think so. ప్రిసైజ్గా చెప్పాలంటే ఎలాగోలా బతికేయటం అనేది కాదు. బతికామంటే అరే ఇలా బ్రతకాలిరా అనటానికి అనిపించుకోవటానికి కావాలి అనుకుంటే జేపీకేపీ ఇస్ ద బెస్ట్. అంతే యా,
చాలా హ్యాపీగా చెప్తున్నారు ఆ ముచ్చట. ఆ హ్యాపీనెస్ ఏదైతే ఫేస్లో ఉందో దాన్ని బట్టి చెప్పొచ్చు ఇక్కడ పనిచేసే వాళ్ళకి, టీచర్స్గా ప్రతి ఒక్కరికి కూడా ఎంత సాటిస్ఫాక్షన్ ఉందో పనిలో. సార్ ఈఓ గారు కూడా ఇక్కడ ఉన్నారు, మనం మాట్లాడదాం. హలో సార్. నమస్తే మేడం. సార్ మరి మీ కాలేజ్ గురించి, అంటే పిల్లలు మీ కాలేజ్లో ఎందుకు జాయిన్ అవ్వాలి, వై వీ షుడ్ చూజ్ జేపీకేపీ అని అడిగితే మీరు ఏం చెప్తారు సింపుల్గా? ఇక్కడ మేడం గారు డిసిప్లిన్ మేడం గారు, రమణ గారు 40 years ఈ కాలేజీలో ఇక్కడే ఉండి పిన్ టు పిన్ మేడం ప్రతిదీ ఆడిట్ చేస్తారండి. ఉదయం వాటర్ కానించి, శానిటరీ కానించి, రాత్రి 10 వరకు వాళ్ళు వచ్చారా లేదా అన్నీ 24/7 దగ్గరుండి చూసుకుంటాం. ఇక్కడ స్టాఫ్ కూడా ఏంటంటే డెడికేషన్ మేడం, పనిని ప్రేమిస్తారు. ఈవెన్ నేను ఇప్పుడు ఉదయం 6 నుంచి అప్ టు 12 వరకు ప్రేమతో పనిచేస్తాం. ఇంతమంది పిల్లలకి సర్వీస్ చేయటం మా అదృష్టంగా భావించి పనిచేస్తాం మేడం గారు. దట్టు ఇక్కడ చాలా తక్కువ డబ్బులతో క్వాలిటీ ఎడ్యుకేషను చూడండి. ఇప్పుడు 10th అయిన తర్వాత అప్ టు ఒరాకిల్, జావా, పైథాన్ నెంబర్ 1 ల్యాబ్స్ ఉన్నాయి మేడం గారు. ఇంకా ఏం చేయాలి, కొత్త తరంగా మనం ఏం ఆలోచించాలి, ఆయన ఆలోచన విధానాన్ని కొంచెం మేము పక్క నుండి సపోర్ట్ చేసి ఇంత మొన్న 45 members సీట్ రాక కళ్ళంపు నీళ్ళు పెట్టుకుని వెళ్ళారు మేడం. నేను 35 years మేడం ఈ ఫీల్డ్లో. నేను ఆ రోజు చాలా బాధపడ్డాను. సీట్ రాక 45 మంది పిల్లలు వెళ్ళిపోయారు మేడం గారు. హాస్టల్ సీట్ లేదు, ఇక్కడ సీట్లు దొరకలేదు పేరెంట్స్కి, పిల్లలకి కార్లు వేసుకొచ్చి పాపం ఇచ్చిన పెట్టితో వెళ్ళిపోయారు మేడం. 45 members వెళ్ళిపోయారు మేడం, అందరికీ తెలుసు. ఆ రోజు వాళ్ళ కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నారు పిల్లలు, నేను కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నాను. అంత బాధపడ్డాను. మీరు ఎక్స్టెండ్ చేయాలి అండ్ అన్ని రకాల స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళని కూడా ఒక ఎత్తుకి పిల్లలందరూ కష్టపడే మనస్తత్వం మేడం గారు. పిల్లలందరూ కష్టపడే మనస్తత్వం, కష్టం తెలిసిన పిల్లలు, డెడికేషను. ఇంకా వేరే మేడం చక్కగా ఆడటానికి పీఈటీలు, రిక్రియేషన్ మేడం, లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ. ఇక్కడ ఇది లేదు అంటే వాళ్ళు ఓపిక మేడం గారు. పిల్లలు చెప్పడానికి మేము ఉన్నాం. పిల్లలు కూడా బాగా వర్క్ చేస్తారు. ఈ సెట్ వర్క్, కౌన్సిలింగ్స్, తర్వాత పిల్లలకి భవిష్యత్తులో మనం ఆఫ్టర్ 10 years మనం ఎలా ఉండాలి వాళ్ళకి మేము మోటివేషన్ క్లాసెస్ అవన్నీ మనం బాగా చెప్తాం. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ. చెప్పట్లేదు మేడం, ఈ జేపీకేపీ చేరాలంటే ముఖ్యంగా అది కారణం మేడం గారు. ఇప్పుడు సీట్ దొరకట్లేదంటే మీరు అర్థం చేసుకోండి. 26 జిల్లాలు ఇచ్చింది, అంత డిమాండ్. వండర్ఫుల్ సార్. మీ కాలేజ్ ఇట్లనే పిల్లల నుంచి పిల్లలు వస్తారు మేడం గారు. ఇప్పుడు మాకు పిల్లల నుంచి పిల్లలు వస్తారు, పేరెంట్ నుంచి పేరెంట్ వస్తారు. వాళ్ళే మాకు అది. అసలు ఏమేమి భోజనాలు పెడతారు, వీళ్ళు ఏం తింటున్నారు, వీళ్ళకి ఎట్లా అనిపిస్తుంది ఆ తిండి రోజు చూద్దాం పాండ్రి. హలో, హాయ్ హాయ్. తినరు మీరు తినడం ఆపేసి మాట్లాడద్దు నాతోనే, తినుకుంటూనే మాట్లాడండి. ఏంది అలా స్పెషల్? జీరా రైస్, పప్పు. ఓకే, ఇదేంటిది? అది అరటికాయ కర్రీ. అరటికాయ కర్రీ. ఏం పచ్చడి? టమాటా పచ్చడి. బాగున్నాయి. రోజు టేస్ట్ బాగుంటుందా? ఫస్ట్ స్వీట్ తినేసినావు నువ్వు? స్వీట్ అంటే ఎంత ఇష్టమో. రోజు స్వీట్ పెడతారా ఇక్కడ? ఎస్ మ్యామ్, డైలీ పెడతారు. ఏమేమి స్వీట్స్ పెడుతుంటారు? గులాబ్ జామున్స్ పెడతారు మేడం, కాజాస్ పెడతారు, కోవాస్ పెడతారు మేడం, అన్ని టైప్ ఆఫ్ స్వీట్స్ పెడతారు. అన్ని ఆంధ్ర స్పెషల్ స్వీట్స్ పెడతారు అనమాట, అంతేనా? సో మంచి మీలా ఎంజాయ్ చేస్తారా మీరు మీల్ని? కడుపు మంచి నిండుతుందా, క్లీన్గా ఉంటుందా? నువ్వేంది ఇంకా సన్నగానే ఉన్నావు మరి, ఇంత మంచి తిండి పెడుతుంటే? అంటే జెనెటికల్గా సన్నగా ఉంటా. ఓకే, అట్లే సన్నగా ఉండు, పర్లేదు. లావు అయితే మళ్ళీ తగ్గని సావాలి, అదో బాధ. సరే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హిందూపూర్, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ప్రెజెంట్ సత్యసాయి డిస్ట్రిక్ట్. మమ్మీ గుర్తుకొస్తుందా తినేటప్పుడు? ఖచ్చితంగా గుర్తుకొస్తుంది మేడం. సో ఎట్లా మమ్మీ వండేటివన్నీ మిస్ అవుతలే మరి నువ్వు ఇక్కడ ఉండి ఫుడ్ తింటుంటే? అంటే ఈ ఫుడ్ పరంగా అయితే మిస్ అవ్వట్లే మ్యామ్, హ్యాపీగానే. హ్యాపీ విత్ ద మీల్. ఎస్ మ్యామ్. ఎప్పుడైతే పిల్లలకి కడుపు నిండుగా మంచిగా హాయిగా ఉంటుందో, ఎప్పుడైతే తినేటప్పుడు కళ్ళలో నీళ్ళు రావో, తల్లి గుర్తుకు రాదో హాస్టల్ ఉన్నా కూడా, అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా చదువుకుంటారు. సో అలాంటి వాతావరణం ఉందని పిల్లలే చెప్తున్నారు. ఇక్కడ మగపిల్లలు ఉన్నారు, ఎందుకంటే పాపం మగపిల్లలు ఎదిగే ఏజ్లో కొంచెం ఎక్కువ తింటారు, స్ట్రాంగ్గా గట్టిగా తింటారు. మరి వాళ్ళకి దగ్గర తిండి పెడుతున్నారా లేదా వాళ్ళని కూడా అడిగి కనుక్కుందాం. హలో, హాయ్ హాయ్. ఎట్లుంటుంది మీ భోజనం? భోజనం అయితే ఎటువంటి పేరు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము చాలా దూరం నుంచి వచ్చాం కదా.
మేము వచ్చిన దానికి మా చైర్మన్ సార్ అంటే మాకు ఒక సార్లాగా కాకుండా మా తండ్రి తర్వాత తండ్రిలాగా మాకు ఇంత దూరం వచ్చినందుకు మాకు ఫుడ్ పరంగా అయితే చాలా న్యాయం చేస్తున్నారు. ఎందుకంటే మాకు స్వీట్స్ అనేది డైలీ ఇక్కడ పెడతారు. ఎందుకంటే వేరే చోట్ల ఎక్కడ ఎందుకంటే వేరే చోట బయట నుంచి తెచ్చి అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ నుంచి పెడతారు. ఇక్కడ ఏంటంటే జేపీకేపీలో మొత్తం కాలేజ్లోనే తయారు చేస్తారు. ఇక్కడ వెరీ గుడ్. మొత్తం అనేది ఇక్కడ తయారు చేస్తారు. ఏమైనా ఫుడ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక మాట చెప్పారు అంటే బయట నుంచి ఏదో తెచ్చినామా పెట్టేసినామా అన్నట్టు కాకుండా ప్రేమగా ఇక్కడ వంట మనుషుల్ని పెట్టి వాళ్ళు వండిన వాటిని అంటే స్వీట్స్ కూడా బయట నుంచి తెచ్చినవి కాకుండా వండి వీళ్ళకి వడ్డిస్తారు అనేసి అంటున్నారు. అవును, మామూలుగా మీకు కొంచెం అంటే కంపారిటివ్లీ మీరు ఎక్కువ తింటారని అంటలేను నేను, బట్ ఎస్ మీరు ఎదిగే పిల్లలు కాబట్టి కొంచెం ఎక్కువ తినాలి. ముఖ్యంగా మగ పిల్లలకి కొంచెం ఎక్కువ ఆకలిస్తుంది, ఆడతారు, దుంకుతారు, మీ రిక్వైర్మెంట్స్ మీకు ఉంటాయి, రైట్? సో మరి అట్లా తగ్గినట్టుగా అన్నం పెడతారా, లేకపోతే లేదు ఇంతే అన్నట్టుగా ఏమైనా ఉంటుందా రూల్? మనకు కావాల్సినంత మొత్తం తినొచ్చు. అక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ మొత్తం అవైలబుల్. ఎన్ని స్వీట్లు కావాలన్నా అన్లిమిటెడ్ స్వీట్స్ కూడా అవైలబుల్. మళ్ళీ ఎందుకు నువ్వు అంత మెల్లగా మాట్లాడుతున్నావు అంత తినుకుంటూ? నిజంగా ఫుడ్ అనగానే మంచి స్వీట్లు పెడుతున్నారు అనేది ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ నాకు. సరే ఎవరి ప్లేట్లనన్నా స్వీట్ ఉందా తినకుండా అంటే అందరు కోరిక పెట్టిర్రు. ఒక్కరు కూడా అసలు నా కోసం స్వీట్ వదలలేదు తెలుసా, అంత స్వీట్లు తినేస్తున్నారు. అంత అందరికీ స్వీట్ అంటే ఇష్టమా? ఇక్కడ స్వీట్ స్పెషల్ ఇక్కడ ఇక్కడ బాగా బాదుషా ఒకటి, చంద్రవంక, గులాబ్ జామ్ ఇవి బాగా స్పెషల్ ఇక్కడ. అది అంటే అన్ని పెడతారు, ఇంకా 5 టైమ్స్ ఆఫ్ స్వీట్స్ పెడతారు, కానీ మాకు ఎక్కువ ఇవ్వండి బాగా ఇష్టం. చాలా బాగా చేస్తారు అక్కడ. అది నాకు ఎవరైనా స్వీట్ అబ్బా కొంచెం బాగుంది. బెల్లం స్వీట్, బెల్లం ఈజ్ వెరీ గుడ్. ఐరన్ అందిస్తుంది బాడీకి, తెలుసా నీకు? అది ఐరన్ అందిస్తుంది కాబట్టి బెల్లం స్వీట్లు బాగా తినండి, మంచి స్ట్రాంగ్గా తయారవ్వండి, మంచి కాలేజ్ దొరికింది, బాగా చదువుకోండి, రైట్? చలో మళ్ళీ ఒకసారి ఇట్లనే కలుద్దాము. మీ దగ్గర ఫుడ్ ఎట్లుంది అనేది మీరు తింటూ ఎంజాయ్ చేస్తారు కదా, నేను కూడా తిని ఎంజాయ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. తింటా, నేను కూడా తింటా. మీ దాంట్లోకైనా తీసుకొని తిన్నాను నేను అట్లాంటిది. సో మరి పిల్లలే ఆస్తి, పిల్లలే అన్నీ అనుకొని అన్ని విధాలుగా పిల్లలకి అన్నీ బాగుండడం వల్ల ఇక్కడికి వచ్చి మేము చాలామందికి రికమెండ్ చేస్తున్నాము ఇక్కడ చదువుకోవాలని చెప్పి పిల్లలు చెప్తున్నారు, స్టూడెంట్స్కి టీచర్స్ చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు ఈ ముచ్చట. కాబట్టి ఎవరికైనా నిజంగా ఇలాంటి ఫెసిలిటీస్తో ఉన్న కాలేజ్ కావాలంటే యూ కెన్ డెఫినెట్లీ చూస్ జేపీ.